మనం ఏం చెప్పినామో గుర్తున్నా మనకి. నేనైతే పూట కూడా చెప్పిన ఇది అది కదా అన్ని కలిపి జరసేపు లాయర్ అయినా జరసేపు పోలీస్ అయినా డాక్టర్లు అయినా అన్నెళ్ళదైనా మనం. ఆ తర్వాత నన్ను ఎవ్వరు అడగలేదు. కానీ బిజినెస్ చెప్పడానికి ఒక వ్యక్తి వచ్చిండు, మా బ్రదర్ అయిన మా రిలేషన్. ఆయన అడిగిండు, శ్రీనివాస్ నువ్వు ఎట్లాంటి లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నావు అని. ఆ ఒక్క మాటకి కనెక్ట్ అయిపోయి 8 సంవత్సరాలు పనిచేశాను ఒకే కంపెనీలో. సో నేను యంగెస్ట్ అంటే చిన్న ఏజ్లో ఒక మంచి లెవెల్లో ఉన్నాను. ఒక అవార్డు కూడా తీసుకున్నాను అక్కడ. హైయెస్ట్ ఇన్కమ్ 1 lakh తీసుకున్నాను. కానీ ఏదో అన్సాటిస్ఫాక్షన్, అంటే నా ఒక్క జేబు నిండుతుందేమో, నా కింద ఉన్న వాళ్ళ కడుపు కాలుతుంది, నాకు జేబు నిండుతుంది అని అనిపించి నేను అక్కడి నుంచి స్కిట్ అయి బయట వచ్చాను. బయట వచ్చిన తర్వాత డబ్బులు వస్తున్నాయి అని పని చేసాము, డబ్బులు వస్తున్నాయి. కానీ కొన్ని రోజుల తర్వాత మార్కెట్ ఒకలాగా ఉండదు సార్. ఏవో కొన్ని మెలకువలు కింద మీద చేస్తూనే ఉంటాయి బిజినెస్ని. సో దానివల్ల డబ్బులు వచ్చినట్టే వచ్చి మళ్ళీ మైనస్లో వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది. ఇది వర్కౌట్ అయ్యేటట్టు లేదు అని అక్కడి నుంచి వదిలేసుకొని వచ్చి నేను ఒక ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేశాను. సో ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్తో అక్కడ పోగొట్టుకున్నాను సుమారు ఒక 25 lakhs. ఆ ముందే ఒక 14 లక్షలు పోగొట్టాను. టోటల్గా ఒక 40 లక్షలు పోగొట్టుకొని రోడ్డు పైన నిల్చున్నాను. సో అప్పటి వరకు నా పేరెంట్స్ కూడా తెలియదు నేను ఇంత డబ్బులు అప్పుల్లో ఉన్నా, ఇంత పరిస్థితి దారుణంగా ఉంది అని. సో కానీ హైదరాబాద్లో ఎక్కడ చూసినా నాకు బతకాలన్న ఆలోచన లేదు ఇంకా అసలు. ఇంకా ఎందుకంటే 40 లక్షలు అప్పు అయిపోయింది. ఏజ్ చూస్తే 25, 26 ఉంది. మా పేరెంట్స్కి పోయి నాకు ఇంత అప్పు ఉంది అంటే వాళ్ళు నాకంటే ముందు వాళ్ళే చచ్చిపోతారేమో. కాబట్టి ప్రాణం పోయినా వాళ్ళకి చెప్పొద్దు, పోతే నా ప్రాణం పోలేదు, వాళ్ళ ప్రాణం పోతుంది. సో కానీ అప్పుడే మా పేరెంట్స్ ఇంకా ఇట్లా కాదు వీడు మారుతలేడని చెప్పి పట్టుకొచ్చి ముక్కుతాడేస్తారు వేసారు. సో పెళ్లి చేసేది, దానికి మళ్ళీ ఒక 10 లక్షలు అప్పు చేయాల్సి వచ్చింది. మొత్తం అట్టసంగా 50 లక్షలలో పడిపోయినా. మీరు నవ్వుతున్నారు, నా బాధల గురించి చెప్తుంటే నవ్వుతుంటే చూడండి ఎట్లుందో. సో పరిస్థితులు దారుణం ఉన్నాయి. 50 లక్షలు అయినాయి. సిచ్యువేషన్ ఇంకా నాకు ఎక్కడ ఛాన్స్ లేని పరిస్థితి అయిపోయింది. ఒక్కటే ఉంది నాకు ఇంకా, అంటే వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం. మా ఫాదర్ వ్యవసాయం నుంచి మేము అన్ని పనులు చేస్తూ హైదరాబాద్ వచ్చాను. ఎందుకు నేను ఫార్మింగ్ చేయొద్దు, ఎందుకు నేను డైరీ ఫామ్ నడిపియొద్దు అన్న ఆలోచనతో MBA దాకా చదువుకున్నా. ఏ బ్యాంకులో నాకు మర్చిపోయి 10 లక్షలు ఇయ్యాలి లోను అని సర్టిఫికేట్స్ అన్ని దుమ్ము దులుపుకొని బ్యాగ్లో పెట్టుకొని ఊరికి వెళ్ళిపోయినా. అప్పటి వరకు నేను ఊరికి వెళ్ళేవాడిని కాదు, విలేజ్కి వెళ్ళేవాడిని కాదు, అసలు టచ్ లేదు. మార్నింగ్ వెళ్తే నైట్ హైదరాబాద్ వచ్చేవాడిని, సాయంత్రం వెళ్తే మరుసటి రోజు పొద్దుగా హైదరాబాద్ వచ్చేవాడిని. ఊర్లో జనాలతో పెద్దగా టచ్ లేదు నాకు. మా నాన్న మా అన్నయ్య వాళ్ళు బాగా మాట్లాడుతుండే, పని చేస్తుండే వస్తుండే. కానీ ఇంటికి చిన్నోడై ఉంటాం కాబట్టి ఏ బాధ మనకు లేకుండే. సో ఏదన్నా తిరుగుడు, ఈ పని చేసుడు, అది ఈ పని చేసుకుంటూ ముందుకెళ్ళి ఇదే ఉంటుండే. సడన్గా ఎప్పుడైతే నేను విలేజ్కి వెళ్ళిపోయి కంటిన్యూగా ఒక 20 రోజులు 25 రోజులు అక్కడ ఉండేసరికి జనాలకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. సార్ వీడు అసలు ఎప్పుడు ఉండేటోడు కాడు, వీడెందుకు వచ్చి ఊళ్ళో తిరుగుతుండు, వీడు పొలం కాడికి పోతుండు, వీడికి వస్తుండు, ఊర్లోకి వెళ్తుండు, ఎక్కడ కాగితాలు పట్టుకొని పోతుండు, ఏంది అసలు ఈ కథ అని ఎవడో ఒకటి సుడబుద్ధి కానీ ఒకడు ఉంటాడు కదా. వాడు ఏం చెప్పినాడంటే వీడు హైదరాబాద్లో ఏదో లంగా పని చేసిన అందుకే వచ్చి పిల్లవాడు, లేకపోతే వీడెందుకు వస్తాడు ఊర్లకి. అదొక ట్రెండింగ్ నడిచింది మన పైన. అది తిరిగి అందరూ వాళ్ళు ఇల్లు చెవులు కొరుక్కొని ఎవరో వచ్చి మా అమ్మ చెవు కొరికింది. ఏందమ్మా మీ పిల్లగాడు ఇట్లంట కదా, ఊరిని అమ్మ. మా అమ్మ నా దగ్గరకు వచ్చింది, 200 జీతం పట్టింది. నువ్వు హైదరాబాద్ పోయి అడుక్కోనైనా తిను, కానీ ఊర్లు ఉండకు, ఇప్పుడు వెళ్ళిపోను అని చెప్పి. అప్పటిదాకా ప్రయత్నాలు ఏవేవో చేద్దాం అనుకున్నా, కానీ సిచ్యువేషన్ వేరే. 50 రూపాయలు జేబులో లేవు. నాకు దోస్తు కనబడినా ఈ గల్లీలో దోస్తుంటే పక్క గల్లీ నుంచి వెళ్ళిపోతా. ఎందుకంటే పుసుకుని హాయ్ మామ నమస్తే అంటే ఛాయ్ అనాల్సి వస్తుంది కదా. నీకు ఛాయ్ తాపించే పొజిషన్లో కూడా నేను లేదు. ఒక మాటలో చెప్పాలంటే నా పొజిషన్ అది. సో కాబట్టి దోస్తాను గీస్తాను బంద్, ఉంటే తినాలా లేకపోతే పడాలా. ఏడ్చుకుంటూ ఆ 200 రూపాయలు తీసుకొని హైదరాబాద్ వచ్చాను. నాకు ఎటు చూసినా వేరే ఆపర్చునిటీ కనిపిస్తలేదు, ఏం చేయాలో తెలుస్తలేదు. ఇంటికి వెళ్దామంటే అప్పులలో ఎట్లయిపోయిందంటే ఇంకా తీవ్ర స్థాయిలో ఉంది. ఇంకా అది చెప్పరాల పరిస్థితి. చెప్పులు తీసుకోపోయి కూడా బెడ్రూమ్లో పెట్టుకోకపోతే నిద్ర పోయేది లేదు, నిద్ర పట్టేది లేదు.
ఆ తెల్లార వరకే ఏదో 2 గంటలు కళ్ళు మూసుకుంటాం, కానీ మిగతా మొత్తం ఫ్యాన్ చూస్తే సరిపోయింది జీవితం అంతా. ఇక నాకు అనిపించింది ఇవన్నీ వర్కౌట్ అయ్యేటట్లేదు. పొద్దుగా లేచి వాకింగ్కి వెళ్ళాలంటే కూడా భయం అయ్యేది, ఎవడని పట్టుకుంటాడేమో వాకింగ్లో కూడా, ఏం రా పైసలు ఎప్పిస్తామని. నేను కావాలని చేసిన అప్పులు కావు, ఏదైనా డబ్బులు వేసాను, డబ్బులు సంపాదించాలని పని చేస్తారు. నేను తిన్నది లేదు, తాగింది లేదు. 4 రూపాయలు చిన్నతనంలోనే 4 రూపాయలు సంపాదించుకోవాలని ఆలోచన ఉండదు, తప్పైతే కాదు కదా. సో కానీ నాది నేనే కరెక్ట్ ఉండాలని రూల్ లేదు కదా. నేను కరెక్ట్ ఉన్నంత మాత్రం నా పక్కన కూడా కరెక్ట్ ఉండాలని రూల్ ఉండదు. ఎవడో ఒకడు ఉంటాడు ఎత్తున చేయబెట్టేటోడు. సో దానికి బలైపోయి నా జీవితం అంతా ఆగమైపోయింది. అట్లాంటి సిచ్యువేషన్లో బస్ స్టాండ్లో కూర్చొని ఆలోచించినప్పుడు ఒకసారి అనిపించేది, ఏదైనా ఒక బస్సు కానీ ఒక లారీ కానీ వచ్చినప్పుడు దానికి అడ్డం పోతే అయిపోతుంది రైన్ కానీ. కానీ మళ్ళీ వెంటనే రియలైజ్ అయ్యేవాడిని, ఇదే బతుకు. పెళ్లి చేసుకున్నా, నా భార్య ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉంది. నేను ఇప్పుడు సస్తే నా తల్లిదండ్రులకు శోకం ఎంత, నా భార్యకి ఎంత శోకం, రేపు పుట్టి దానికి ఎంత శోకం. ఎందుకని నీ భూమికి వచ్చింది భగవంతుడు, నారు పోసినోడే నీరు పోస్తాడు, ఏదో ఒకటి ఉంది నా కోసం. నేను ఇట్లా సస్తే మధ్యలో వస్తే ఇంకేం వస్తుంది అని చెప్పి వెంటనే రియలైజ్ అయిపోయి మళ్ళీ ఇంకా వేరేదైనా ఆపర్చునిటీ కోసం ఆలోచిస్తుండేవాడిని. అట్లా ఆలోచిస్తున్నప్పుడే నా ఫ్రెండ్ ఫోన్ చేసిండు, ఆయన బ్లాక్లో పెట్టిన తర్వాత ఓపెన్ చేయింది, తర్వాత లైఫ్ మారింది. 164 రూపాయల ఫస్ట్ ఇన్కమ్ వచ్చింది, హైయెస్ట్ ఇన్కమ్ 10 లక్షలు వచ్చింది. ఇదే బిజినెస్ ద్వారా స్కోడా ర్యాపిడ్ కారు కొన్నా, చెప్పడం మర్చిపోయినా. కారులో వెళ్తుంటే ఒక దగ్గర ముగ్గురు ఒకటేసారి ఉండి బయటకు వెళ్ళాలి. ఇంకా నేను, నా వైఫ్ రెడీ అయిపోయింది, మా అన్న కొడుకు చిన్నోడు వాడు రెడీ అయిపోయిండు, టెంపుల్కి వెళ్ళాలని, నా భార్య బర్త్డే. వెళ్ళామని బయటకు వెళ్తుంటే ముగ్గురు అప్పులో వచ్చి కూర్చున్నారు ఇంట్లో. ఇస్తే డబ్బులు, లేకపోతే ఇంకా నేను వదిలేదు. నేను వెళ్ళాం ఇంట్లో ఉంచాను. ఆ కారు తాళంచే తీసుకొని వాళ్ళకి ఇచ్చేసిన, ఇది అమ్ముకోండి, మీకు వచ్చిన డబ్బులు తీసుకోండి, మిగిలిన డబ్బులు నాకు ఇవ్వండి అని. దుర్మార్గులు ఆ డబ్బులు కూడా ఇవ్వలే, వాళ్ళే తీసుకున్నారు. మా అత్తగారు బైక్ ఇప్పిస్తే ఎలిపి దగ్గర చివరస్తాలో వెళ్తుంటే ఇద్దరు రోడ్డు అడ్డం పడి, ఇక ఏం చెప్పు అని చెప్పి బండి మీద చేస్తే బండి నుంచి దిగి బ్యాగ్ తీసుకొని బయట వచ్చిన, బండి ఎత్తుకొని వెళ్ళిపోయినారు. మీ ఆధార్ కార్డు ఇవ్వండి, మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పి చేసేసిన. అంటే ఒకసారి ఆలోచించండి నా పొజిషన్ ఎట్లా ఉంది. కానీ ఇదే బిజినెస్ ద్వారా 19 lakhs రూపీస్తో స్కోడా ర్యాపిడ్ కొన్నా. ఇదే బిజినెస్ ద్వారా మా ఫాదర్కి ఇష్టం, పెద్ద కార్ అంటే ఇష్టం అని చెప్పి ఫోర్డ్ ఇండివర్ కొనిచ్చిన మా ఫాదర్కి. ఇదే బిజినెస్ ద్వారా నాకు ఇష్టమైన నా డ్రీమ్ కార్ మెర్సిడీస్ బెంజ్ తెచ్చిన 75 లక్షల రూపాయలు. సో ఈ మాట చెప్పేది ఉంది, ముందెట్లా చేస్తాను నేను, ఎస్ ఆర్ నో? ఈడ ఈ మాట చెప్పేది ఉంది, నేను ఎట్లా చేస్తాను, సచ్చిన కూడా సావనని చెప్పి పని చేయడం మొదలుపెట్టినాను. ఇదే బిజినెస్ ద్వారా 164 రూపాయల ఇన్కమ్ నుంచి 10 లక్షలకు వచ్చినాం. ఇదే బిజినెస్ ద్వారా ల్యాండ్స్ కొనుక్కున్నాం. ఇదే బిజినెస్ ద్వారా సుమారు 1/2 కిలో పైన బంగారం కొనుక్కున్నాం. మంచిగా ఉందా ఈ కాలానికి? ఈ కాలానికి 1/2 కిలో పైన బంగారం కొనుక్కున్నా మంచిగా ఉండదు కదా. సో దాంతోపాటు 3 కోట్ల రూపాయలతో విల్లా కొనుక్కున్నా, మీరు ఆల్రెడీ చూసారు అందరూ, వేసారు. సో ఇదంతా జరిగింది కేవలం యూస్ అండ్ రికమెండేషన్. దేనివల్ల? సార్ శ్రీనివాస్ బర్త్డే మాల్కి ఎవరో తెలిసిన వాళ్ళు వెస్టీజ్లో ఉన్నారు కాబట్టి వెనకాల నుంచి ఏమైనా సూట్ కేసు పంపించి ఏమైనా తెచ్చుకురా అంటే ఆ సూట్ కేసు ఉంటే ఈ బిజినెస్లోకి ఎందుకు వచ్చేటోని? ఎస్ అన్నా? ఇక్కడ రికమెండేషన్లు ఏవి పని చేయవు. ఒకటి మీ హానెస్ట్, మీ మొహంలో చిరునవ్వు, మీ హార్డ్ వర్క్, ఈ 3 మీ దగ్గర పనిచేస్తాయి. అవే మిమ్మల్ని గొప్ప స్థాయికి తీసుకుపోతాయి, అంతకుమించింది లేదు. ఇప్పుడు ఇంతసేపు వేసి నన్ను ఇక్కడి నుంచి అంత పెద్ద గొప్ప వ్యక్తి నేను కాదు శ్రీనివాస్ బర్త్డే మాల్. మీ గుంపులో ఒకడు, అనా కదా. 4 ఏళ్ళ ముందు స్టార్ట్ చేసిండు కసిగా, బస్ అంతే, అంతకుమించింది ఏం లేదు. నేను ఈరోజు వచ్చిన పర్పస్ మీతో మాట్లాడి మీలో ఉన్న కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తూ నేనేం చేసినా మీరు ఏం చేయాలని చెప్పిపోదామని వచ్చిన. ఆర్ యూ రెడీ? రెడీ ఉన్నారా? రెడీ ఉన్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాని విషయాలు కొన్ని ఉన్నాయి, అవి మీతో మాట్లాడదామని నా ఆలోచన. సో బిజినెస్ అనేది బ్రహ్మాండంగా బిల్డ్ అవుతుంది అని నేను అంటాను, ఎందుకంటే నేను బ్రహ్మాండంగా చేస్తున్నాను కాబట్టి. సో 100% నా బిజినెస్లో గ్రోత్ ఉంది, నా పీవీలో గ్రోత్ ఉంది, నా ఇన్కంలో గ్రోత్ ఉంది, లీడర్స్లో గ్రోత్ ఉంది.
సో ఇది నా వర్షన్. సో మీకు కూడా ఒక వర్షన్ ఉంటుంది. ఎస్ సార్ నో. ఈరోజు సెషన్ అదే, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో మీరు ఇదే నల్గొండ ఏరియాలో బిజినెస్ని ఎందుకు మీరు అనుకున్న రీతిలో బిజినెస్ వెళ్తుందా, లేదంటే ఏదో ఒక విషయం వల్ల మీరేమైనా స్టక్ అవుతున్నారా? సో దాని గురించే మనం మాట్లాడదాం. ఆర్ యూ రెడీ? ఎందుకంటే నాకు వచ్చింది చెప్పిపోవడం ఒక ఎత్తు. ఇప్పుడు నేను డాక్టర్ అనుకోండి, మీరు నా దగ్గరకు వచ్చిరు అనుకోండి, నాకు తెలిసిన వైద్యం మీకు చేసి ఓ అంటే అయిపోతుంది. లేదు, అసలు నీకేం ప్రాబ్లం ఉందని అడిగి దానికి వైద్యం చేయడం బెటర్ ఉంటుంది. ఎస్ సార్ నో. ఈ రెండిట్లో ఏం బెటర్? అడిగి వైద్యం చేయడం బెటర్. ఇప్పుడు నేను కూడా అడిగి వైద్యం చేసి పోదామని అనుకుంటున్నాను. మీకు కాదు, మీకుండే ప్రాబ్లమ్స్కి. ఎస్ సార్ నో. ఈ 14 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో నేను ఎట్లా ఎదుర్కొన్నా, మీరు ఎట్లా ఎదుర్కోవచ్చు, నాకేం అడ్డంకులు వచ్చినాయి, మీకేం అడ్డంకులు వస్తున్నాయి, మీరు వాటిని ఎట్లా అధిగమించవచ్చు అనేది నా క్వశ్చన్. సో ఎనీ డౌట్? ఇక్కడ బ్రాంచ్ అండ్ అప్ ఎంతమంది ఉన్నారు? బ్రాంచ్ అండ్ అప్, బ్రాంచ్ అండ్ అప్. మిగతా వాళ్ళంతా కొత్తలేనా? ఒకసారి చేతులు దించుదాం. సో ఈ రోజు నాకేం తెలియదు సార్, ఈయన పట్టుకొస్తే వీడికి వచ్చిన ఆటోలు ఎవరైనా ఉన్నారా? ఇలా మాకేం తెలియదు. వా, ఫెంటాస్టిక్. ఒకసారి వెల్కమ్ చేద్దాం. గివ్ ద బిగ్ రౌండ్. వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ. సో ఈ ఆపర్చునిటీ మీరు ఆల్రెడీ చూశారు. ఇందాక గ్రేట్ లీడర్ శ్రీధర్ గారు ప్లాన్ చెప్పారు. సో చాలా బ్రహ్మాండంగా ప్రొడక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మిమ్మల్ని ఎవరైతే ఇక్కడ ఇన్వైట్ చేశారో వాళ్ళ దగ్గర ఒకసారి కూర్చోండి. సో ఏంటిది, ఇంకా నేను ఏం చేయాలా, ఏం చేస్తే నేను గెలుస్తా అనేది మీరు క్లారిటీ తీసుకోండి. సో చాలా బ్రహ్మాండమైన ఆపర్చునిటీ మీరు ఈరోజు డిసైడ్ అయ్యి వచ్చారు. సో ఇది 2 సంవత్సరాలు ఇట్లే ఉండి చూడండి, 100కు 1000% మీ లైఫ్లో మీరు ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానంలో కనిపిస్తారు. సో నా క్వశ్చన్ బ్రాంచ్ అండ్ అప్ లీడర్స్ కోసం, సో ఏంటి మీ ప్రాబ్లం? ఎందుకు మన బిజినెస్ మనం అనుకున్నంత, ఒకవేళ మీ బిజినెస్ మీరు అనుకున్న గ్రోత్లో ఉంది, ఓకే, నాతో పనిలే, జస్ట్ ఎంజాయ్ చేస్తాం బస్ అంటే. ఒకవేళ మీరు అనుకున్న గ్రోత్లో మన బిజినెస్ లేదు అంటే మాత్రం మీకు ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ జనాలు ఎవరు రావడానికి ఇష్టపడతలేరు సార్. ఎందుకంటే ఈరోజు చూడండి, సక్సెస్లో ఇది కూడా ఒక భాగం. దాన్ని ఏమంటామంటే పంక్చువాలిటీ, అకౌంటబిలిటీ. నేను పొద్దుగల శంకర్ సార్ మాట్లాడినారు నాతోని, సార్ మేము 1 గంటకు మీటింగ్ స్టార్ట్ చేస్తాం, 1 గంటన్నర వరకు మీరు ఇక్కడ ఉంటే సరిపోతుంది అని. కానీ నేను 12:40కి వచ్చిన, మెయిన్ రోడ్డు పైన ఉన్నా. ఇక్కడికి నేను 1 గంటకే వచ్చాను. మీ ప్లాన్ స్టార్ట్ అవ్వకంటే ముందు నేను కిందనే ఉన్నా. సో అది నా టైం సెన్స్, నా పంక్చువాలిటీ, అది నా పంక్చువాలిటీ. నల్గొండలో జనాలు వెయిట్ చేస్తారు, అవును నేను పెద్ద లీడర్ని కాబట్టి వాళ్ళు వెయిట్ చేస్తారు అని నేను 3 గంటలకు వస్తాయి. ఏమైనా విలువ ఉంటుందా? ఎస్ ఆర్ నో. ఉంటుందా ఉండదా? నోరుతోనే మాట్లాడదాం. ఈ సౌత్ ఆఫ్రికా భాషలో మనకు రావు, ఓకేనా? సో నేనేమంటున్నానంటే, ఎంతమంది లీడర్లు మీరు టైం పంక్చువాలిటీని మెయింటైన్ చేస్తున్నారు? ఒక లీడర్ 12 గంటలకు వస్తాడు, 20 నిమిషాల లేట్కి ఇంకో లీడర్ వస్తాడు, 1 గంటకు ఒక లీడర్ వస్తాడు. ఇక 1 టైం అయింది కాబట్టి ఇంకా అప్పుడు 5 మంది, అప్పుడు 5 మంది, అప్పుడు 3 వస్తారు. నేను ఏమనుకున్నా అంటే, ఇట్లొస్తే మనం సక్సెస్ అవుతాం అనుకుంటే మేము మీటింగ్లన్నీ ఇట్లనే చేస్తాం. ఇప్పుడు మీరు ఒక కొత్త వ్యక్తులను ఇన్వైట్ చేశారు మీటింగ్ కోసం, 12:30కి మీటింగ్ స్టార్ట్, లాంచ్ అనగా 1 గంటలకు మీటింగ్ స్టార్ట్ అవ్వాలా. కానీ 1 గంటలకు కూడా మీరు రాకపోతే మీరు పిలిచిన వాళ్ళకి మీ మీద ఏ అభిప్రాయం ఉంటుంది? ఏమైనా మొత్తం శ్రీరంగలీతులు చెప్పేటో అయినా అక్కడ ఇంకా అనాల్సింది, ఎందుకంటే అనొద్దు కానీ. ఎస్ ఆర్ నో. నువ్వు పిలిచిన ప్రాస్పెక్ట్ దగ్గరనే నీ పేరు పోగొట్టుకున్నావు, నువ్వు బిజినెస్లో ఏం సక్సెస్ అవుతావు? లేదు సార్, ఒక అధ్యక్రమంలో గుంటుక కొట్టి వచ్చింది, అందుకే లేట్ అయిందంటే, గుంటుక ఇవ్వాలి కాబట్టి రేపు కొట్టు, రేపు కొట్టు, పోయింది ఏముంది? నువ్వు చేసేది ఇది పరిహాసం కోసం చేస్తున్నావా, సీరియస్గా చేస్తున్నావా? మాట్లాడు సీరియస్గా. ఇక్కడ డబ్బుల కోసం పని చేస్తున్నావా, లేకపోతే ఏదో టైం పాస్ కోసం వచ్చిపోతున్నావా? డబ్బుల కోసం. నేనైతే నల్గొండకు టైం పాస్కి రాలే. నా పైన ఒక పెద్ద బాధ్యత ఉంది.
నా నల్లగొండలో నా కుటుంబ సభ్యులు చాలా మంది, వీళ్ళందరినీ బాగుపరిచిపోవాలి, అది నా ఆలోచన. అందుకే నేను టైం పంచుకోవాలని, అది నా క్యారెక్టర్. నేనేమంటున్నా అంటే పుట్టకోడు దేశం కూడా వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలి? ఏ 4 గోడలకు చెప్పాలి మీటింగ్? ఇప్పుడు మీరందరూ లీడర్లు అవునా కదా? కరెక్ట్గా ఇదే లీడర్లు 12:30 లోపు మీరు ఇక్కడ ఉండి ఇక్కడే కూర్చొని ఫోన్లు కొడితే ఇది హాల్ నిండకపోతుండేనా? నిండకపోతుండేనా? ఏమో సార్ మీరు చెప్పినప్పుడు మంచిగా ఉంటాయి, కానీ తర్వాత పనులు అడ్డమవుతాయి. పనులు అడ్డమైనప్పుడు పనులకే పోవాలా? ఈ పని ఏముంది? ఏదో ఒక దగ్గర పూర్తి పడాలి కదా మనం పని చేస్తే. అక్కడ అది కాకపోతే ఇక్కడ ఇది కాకపోతే ఇంకా మనల్ని ఎక్కడ జనాలు కూడా లెక్క పెట్టుకుంటారు కదా. ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి ముందే, ఎందుకంటే ఏదైనా పొరపాటున మాట వస్తే కాదు, మనసులో పెట్టుకోవద్దు. మీ కుటుంబంలో చిన్నోడో పెద్దోడో తమ్ముడో అన్నో లేకపోతే కొడుకో ఎవరో అనుకోండి నన్ను, అంతే. ఎందుకు చెప్పిపోతాను ఈ మాటలు అంటే, మీరు బాగుపడితే మాకు సంతోషం, మీరు ఖరాబ్ అయితే మాకు సంతోషం కాదు. ఏందబ్బా ఎందుకు ఈ బిజినెస్ అంత ఇట్లా అయిపోతుంది, ఎందుకు ఇట్లా అయిపోతుంది? నేను రీసెంట్గా ఒక వీడియో విన్నాను. కార్లో రాయచూరు నుంచి, కర్ణాటక రాయచూరు నుంచి వస్తున్నాను, ఫోన్ ఏదో వచ్చిందని మాట్లాడుతూ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో వచ్చింది. సో ఆ వీడియోలో అతను చెప్పిండు, ఎవరంటే బాస్ కళ్యాణ్ జ్యువెలర్స్, ఏం పేరు ఆయన పేరు? కిరణ్. ఆయన ఏమన్నాడంటే, సార్ అందరం బిజినెస్ చేస్తాం డబ్బులు సంపాదించడం కోసమే. ఎస్ సార్ నో? మీరు కూడా అందరు కదా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతోనే బిజినెస్ చేస్తాం, కానీ కష్టమో నష్టమో మనకు తెలుసో తెలియకో లాస్ వచ్చింది. ఎవరు లాస్ అవ్వాలని అయితే బిజినెస్ చెయ్యరు. ఎస్ సార్ నో? లాస్ వచ్చింది కదా, ఇక నా కర్మ ఇంతే, నా బతికింతే, నేను ఏం చేసినా ఇట్లే పోతుంది, నేను నా వల్ల కాదు, నేను చెయ్యలేను, ఇక నా చెయ్యి తీరు అనుకుంటా ఉన్నావు అంటే నీ అంత ఇకారం తప్పినోడు ఇంకోటి లేడు. కుల్లగా మాట్లాడుకోవాలంటే అసలు ఈ లాస్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ క్వశ్చన్. ఎప్పటి నుంచి లాస్ కనిపించింది? రెండో క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్స్ ఎప్పుడైతే నా మైండ్కి ఇచ్చినప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోతాను. ఎస్ సార్ నో? డిసెంబరా, జనవరియా, నవంబరా, అక్టోబరా, ఎప్పటి నుంచి నేను లాస్ అయినా? నేను వెనక్కి వెళ్ళిపోయి చెక్ చేసుకుంటున్నాను నన్ను నేను, దేనివల్ల నేను లాస్ అయినా, దేనివల్ల నా బిజినెస్ ఆగిపోయింది, దేనివల్ల నాకు రావాల్సిన ఇన్కమ్ రాలేదు, దేనివల్ల నాకు రావాల్సిన మీటింగ్ జరగట్లేదు. ఓహో, పలానా అక్టోబర్లో పలానా నవంబర్లో కొన్ని మీటింగ్స్ చేయలేదు, కొన్ని కౌన్సిలింగ్ చేయలేదు. సో కాబట్టి లీడర్స్ డీలా పడినారు, అందుకని అప్పటి నుంచి బిజినెస్ స్లో అయింది. నాకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? అదే పని జూలై నెలలో అక్కడ ఏదైతే మిస్ అయిందో దానికి రెట్టింపు పని చేస్తే సెట్ అవుతుంది. సార్ నో? అవునా కదా? మా తాత కూడా బిజినెస్ చేసి గిట్టనే ఖరాబ్ అయిందంట, మా నాయన కూడా మధ్యలోనే వదిలేసినంట, వాళ్ళ వంశ పారంపర్యంగా సుడి లేదు మాకు, అందుకే పోయింది. ఇవి చేతకామలు మాట్లాడే మాటలు. ఎస్ సార్ నో? నేను మీ లీడర్స్ అందరికీ నేను చెప్పే ఒకే ఒక మాట ఉన్నది, ఫస్ట్ ఇది చేంజ్ అవ్వకపోతే మీ బిజినెస్లో చేంజ్ కూడా మిగలదు. ఏందా చేంజ్ అంటే, 1 గంటకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది, 12:30కి పోస్ట్ వేసినాము. ఎవరైతే ఆల్ బ్రాంచ్ అండప్ ఉన్నారో 12 గంటల వరకు ఈ హాల్లో ఉండి చూడండి. 3 వారాలలో ఈ హాల్ నిండి బయట జనాలు నిలబడకపోతే మీరు దేనికంటే మేము అది చేయడానికి రెడీ ఉన్నాం. ఎందుకంటే ఇదే నల్గొండ ఏరియాలో మేము వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీరు అందరు లేరు. స్టోర్లో సర్ది కట్టుకొని వచ్చి స్టోర్లో కూర్చొని జనాలను పిలిపించుకొని ప్లాన్ చేద్దామంటే కూడా వినడానికి ఎవరు రెడీ లేకుండే. తీసుకొచ్చిన టిఫిన్ బాక్స్ తిని మళ్ళీ బస్ ఎక్కి పోయేటోళ్ళం, బండి మీద పోయేటోళ్ళం. కానీ ఈరోజు ఇక్కడ తీసుకుంటే సుమారుగా నల్గొండలోనే వెస్టీజ్ నుంచి సుమారుగా నెలకి 30 లక్షల రూపాయలు ఇట్లా పంచి పెడుతుంది వెస్టీజ్. అంత పెద్ద టీం రెడీ అయిపోయింది. ఇంకా కొంతమంది చెప్పే మాటలు ఏముంటాయంటే, పని ఉంది సార్ అందుకే మీటింగ్కి రాలేదు.
పని లేనోడు ఎవడు? అవునా కదండి? పని లేని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? మీ అందరికి పనులు లేవా? ఉన్నాయా లేవా అండి? సరే, ఇక్కడ పెద్ద మనుషులు కనబడుతున్నారు, పనులు లేవా సార్ మనకి? మరి ఎందుకు వచ్చినాం మనం? నాకు కూడా పనే ఉంది, ఆయన కూడా వచ్చింది దీనికి. ఎందుకు వచ్చినా అంటే, అరే నా టీం ఉన్నారు, నా లీడర్స్ ఉన్నారు, వీళ్ళకి ఇంకొంచెం మంచి మాటలు చెప్దాము. నేను ఎట్లా గెలిచినో వాళ్ళు కూడా గెలవాలి, వాళ్ళు కూడా కార్లు కొనాలి, వాళ్ళ అకౌంట్లో కూడా లక్షలు రావాలి, వాళ్ళు కూడా మంచి లెవెల్లో ఉండాలన్న ఆలోచన ఉంది. కాబట్టి నాకు వచ్చింది. ఎస్ ఆర్ నో? మీ అందరు కూడా ఎందుకు వచ్చారంటే, అరే ఈ మీటింగ్ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలి, నేను కూడా 4 పట్టుకోపోవాలి, వాళ్ళకు కూడా అర్థం కావాలి. హైదరాబాద్ నుంచి వచ్చిన పిల్లోడు వచ్చిండు, బిజినెస్ గురించి చెప్తాడు, నేర్చుకుంటారు వాళ్ళు, ఇంకొంచెం బెటర్గా ముందుకెళ్తారు బిజినెస్ అని చెప్పడానికి వచ్చారు. అవునా? మనం రోజు కలుస్తున్నామా? ఎస్ ఆర్ నో? రోజు కలుస్తున్నాం. మనం కలిసేది ఎప్పుడు? వారానికి ఒక రోజు. ఎన్ని గంటలు వారంలో? తిప్పి కొడితే 3 గంటలు ఉంటాం. ఎస్ ఆర్ నో? 3 గంటలు కూడా కాదు, 2 గంటలు ఉంటాం. ఇది 1 గంట ప్లాన్, అర్ధ గంట రికగ్నిషన్, నేను ఒక 40 నిమిషాలు ఉంటా, 2 గంటలు కవర్ అయిపోతాం. ఎస్ ఆర్ నో? వారానికి 2 గంటలు నువ్వు వెస్టీజ్ మీద పెట్టే టైం లేదు నీ దగ్గర అంటే నువ్వు వెస్టీజ్ చేయడం అవసరమా? ఎస్ ఆర్ నో? వద్దు. అనవసరంగా మంది దగ్గరికి వెళ్ళిపోయి వెస్టీజ్లో నేను కూడా వేసిన అప్పట్లో అని చెప్పి ఆ గబ్బు లేకపోతుంది కంపెనీని. మేము అట్లా చేయలేము. పట్టిన 2 గంటలైనా, పెట్టిన 4 గంటలైనా సరే గట్టిగా పనిచేసినాం. చాలా మంది చెప్తారు, వెస్టీజ్ ఏం సార్ బిజినెస్ అంటే? సార్ ఒక డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అంటే. డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అంటే నెట్వర్క్ అంటే అంటాడు. వాళ్ళకి ఏం తెలియదు. అంటే అనేది ఒకటి తెలుస్తుంది, ఏం తెలియదు. అప్పుడు ఇరిటేషన్ వచ్చి వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్, ఓహో అలా ఇట్లా చెప్తే అయిపోతున్నాయి. ఏమి అన్నా అనుకో, ఇది మా పెదనాయన వల్ల, సంటకున వల్ల, ఆడబిడ్డ వల్ల, వదినోళ్ళ కొడుకు వల్ల, వాళ్ళ అత్త అల్లుడు చేసి వదిలేసింది. దీన్ని నువ్వు ఇంకా దీన్ని పట్టుకోనున్నావా? ఓ పెన్ను పేపర్ ఇచ్చి రాయి నాయన, నీకేం తెలుసు ఆ వెస్టీజ్ దాని గురించి రాయి నీకంటే. వెస్టీజ్ అంటే తెలుసు, మరి రాసేదేందిగా? ఏం తెలియదు. నాకు ఒక ఆయన ఫోన్ చేసి వారం రోజుల ముందు, అప్పుడే టిఫిన్ చేసిన, బయట చూస్తున్నాను, 4 వస్తే మాట్లాడి పంపించి, నా టిఫిన్ మధ్యాహ్నం 1 గంటకి అయినా. సో తిని పోయి కూర్చున్న బయట, మా ఇంటి ముందు యాప్ చెట్టు ఉంటుంది. సో యాప్ చెట్టు కింద పోయి కూర్చేసుకొని కూర్చుంటున్నాం సేపు. సో ఫోన్ వచ్చింది. శ్రీనివాస్ గారా అంటే? అవును. సార్ మీరు అంటే? నా పేరు నాగేందర్, నేను అనంతపురం నుంచి మాట్లాడుతున్నాను. సరే అన్నాక, సార్ చెప్పండి అంటే, మీ నెంబరు ఇన్స్టాగ్రామ్లో చూశాను, మొన్న సేవ్ చేసుకొని పెట్టాము, ఇప్పుడు ఫోన్ చేస్తాను. ఏంటది అంటే, ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ అంటే. ఏంది ఎస్టీజా అంటే? ఆయనకు ఆల్రెడీ తెలుసు, నేను ఏం చెప్పాలి? మీ అందరి క్వశ్చన్ కూడా గదే కదా, నీకు కూడా గదే అనిపిస్తుంది. ఈయన వెస్టీజ్ అని తెలుసు అన్నాక నేను ఏం చెప్పాలి నాకు అనిపిస్తుంది. అవునా? నేనన్నా, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు నేను తెలుసుకోవచ్చా అంటే, మీరు వెస్టీజ్ గురించి మాట్లాడుతున్నారా, వెస్టీజ్ 1 గురించి మాట్లాడుతున్నారా అని చెప్పాను. మీరు విన్నారా? మీరు విన్నది నిజం, నేను అన్నది నిజం. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా, మీరు వెస్టీజ్ గురించి మాట్లాడుతున్నారా, వెస్టీజ్ 1 గురించి మాట్లాడుతున్నారా అని అడిగాను. అదేంటి మళ్ళా? నీకు ఎవరు చెప్పారు అసలు వెస్టీజ్ గురించి? నీకు వెస్టీజ్ గురించి ఏం తెలుసు? అయిపోయింది, ఆయన పని గాలింత పోయింది. అప్పుడు చెప్పిన, మీరు ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కాల్ చేయండి. పర్వాలేదు సార్, నాకు చెప్పండి ఫోన్లో అంటున్నాను. మనం చేసే పెద్ద మిస్టేక్ అని చెప్పనా, ఫోన్లో చెప్పేస్తాను. తలుసుకుంటే తలరాత మార్చే ఆపర్చునిటీని నువ్వు ఫోన్లో చెప్పి కన్వే చేద్దాం అనుకుంటున్నావు. అది చేస్తే మీరు పాపం మూట కట్టుకున్నట్లు లెక్క. నేను ఒక వీడియో రికార్డ్ చేసి ఆ వీడియో అతనికి పంపించి, ఈ వీడియో మీరు చూడండి, సో ఇది వెస్టీజ్ 1 వీడియో పంపిస్తున్నా చూడండి అని చెప్పి పంపిస్తే,
చూసిండు, అంత వీడియో అంతా విన్న తర్వాత గంట తర్వాత ఫోన్ చేసిండు, శ్రీనివాస్ గారు నాకు చాలా బాగా నచ్చింది ఇది, కానీ నాకు ఇంత ముందు చెప్పిన ఆయన వెస్టీజ్ అనుకుంటా, బహుశా అది నాకు అది నచ్చలేదు. ఆయన వెస్టీజ్ గురించి చెప్పినట్టు నాకు నచ్చలేదు అది, కానీ మీరు వెస్టీజ్ వన్ అనేది కాన్సెప్ట్ ఉందో చాలా బ్రహ్మాండం ఉంది, నేను జాయిన్ అయిపోతాను. మూడు రోజుల ముందు ఆధార్ కార్డు పంపించిండు, నేను బిజీ ఉండి జాయిన్ చేయలేకపోయినా. సార్ ఉన్నారా అంటున్నాను మెసేజ్. అరే ఏంది నాది పరిశాన్ ఎట్లా ఉందని, హరీష్ రెడ్డి సార్ ఓ నెంబర్ పంపిస్తే జాయిన్ చేసుకోవాలి అని ఆయన పంపించిన జాయిన్ చేసుకున్నాను. ఏం పేరు సార్ ఆయన పేరు? బాలరెడ్డి కదా, బాలరెడ్డి అని. ఇప్పుడు జాయిన్ చేసినాం, ప్రొడక్ట్స్ కొనడానికి పోతుంది. తాడిపత్రి దగ్గర ఏడ ఉంది చెప్పులు ఉరుకుతున్నా అంటున్నాను. మనం ఏం ఆలోచిస్తామంటే మన ఇంటి పక్కలోడన్నా, ఇక అవతల ముందోళ్ళన్నా, ముందు గలియోళ్ళు ఇద్దరు, లేదంటే బామాది మామ, వీళ్ళని పోయి చెప్తాం వాళ్ళకి. ఈ భూమి మీద ఈ ముందులోడు, పక్కింటోడు, ఈ పక్క గల్లోడు, బావలు, బామారిది, మామ తప్పించి ఇంకెవరు లేరు అనుకుంటాం మనం. మనకు తెలివి ఉంటే ఏడనైనా పని చేయొచ్చు, ఎట్లనైనా పని చేయొచ్చు. ఎస్ సార్, నమ్మకం. ఆ నమ్మకాన్ని మీరు సృష్టించగలగాల మీ డౌన్ లైన్తో. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఊర్లో ఒక రైతు ఉన్నాడు, రామయ్య. ఆయన పొలంలో పని చేసుకునే వ్యక్తి. ఆ ఊర్లో ఒక డాక్టర్ ఉన్నారు, ఆర్ఎంపీ డాక్టర్. ఆ డాక్టర్ ఏం చేశాడంటే టౌన్కి వెళ్ళి మందులు తీసుకొని ఆ గేట్ దగ్గర దిగి నడుచుకుంటా ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఈ రామయ్యకి పొద్దుగాల నుంచే కొంచెం కడుపులో నొప్పిలాగా అనిపించింది. గిరినన్ను ఏం చేస్తుందిలే అని చెప్పేసి ఇంత సద్దన్నం, ఇంత మామిడికాయ పచ్చడి, ఇంత ఉల్లిగడ్డ, మిరపకాయ తిన్నాడు, పోయి పని చేస్తున్నాడు. కానీ ఆ డాక్టర్ని చూసేవరకు కడుపులో నొప్పి జర ఎక్కువైపోయి నేను నవ్వుతున్నారు, నిజంగానే కడుపులో నొప్పి వేసినాడు. కడుపులో నొప్పి వేసి వెళ్ళిపోయి ఆ రోడ్డుకి అడ్డం పడి డాక్టర్ సచ్చేటట్టున్నా ఆ గోలి, కడుపు నొప్పి గోలి, ఇక నేను లేకపోతే సచ్చేటట్టున్నా, గోలి ఇస్తేనే బతుకుతే లేకపోతే వస్తాను కాడు. ఈ డాక్టర్ కింద కూర్చొని నాకు మొత్తం గాలిచ్చిన అన్ని గోళీలు ఉన్నాయి కానీ కడుపు నొప్పి గోళీ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇవ్వకపోతే చచ్చేటట్టు, ఇద్దామంటే వేరేది కడుపు నొప్పి గోళీ ఇవ్వాలి, కానీ జ్వరం వచ్చే గోలిస్తే ఇది తగ్గుతుంది నాకు కదా. ఇప్పుడు లేనిది రామయ్య ఓయమ్మో సస్తున్నానే మనలో మాట్లాడే, ఏం చేయాలి? రా అని చెప్పి లేపి కూర్చోబెట్టుకొని మనిషిని లాపి ఒక గోలు ఇస్తున్నా నాలుగు కింద పెట్టుకొని చప్పరి రా నా చేయి పట్టుకో అని అన్నాడు. ఆ గోలి నాలుగు కింద పెట్టిండు, నీళ్ళు లాపిండు, గోలి నాలుగు కింద పెట్టిండు, చేయి పట్టుకొని చక్కగా ఊలేదానికి తీసుకుపోయిండు. ఇక డాక్టర్ చేయి పట్టుకొని నడుచుకుంటూ ఇంటికి పోయిండు. కూర్చో రామయ్య కూర్చో, వేరే ఏమన్నా గోలి వేరే గోలి మారుస్తాము అని చెప్తే సరే అని పోయి లోపలికి పోయి కడుపు నొప్పి గోలు తీసుకొని బయటకు వచ్చిండు. రామయ్య ఎట్లుంది అని. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా ఇది గంట సేపు ఆయన నాలుగు కింద పెట్టి సప్పరి బట్టి కడుపు నొప్పి అయితే మొత్తం తగ్గింది, కానీ దొర ఇది సప్పరిచ్చిన కానీ ఎంతైనా కరగకపోయా కదా అంటే బయటకు తీయించది. బయటకు తీసి తీయందంటే ఇవన్నీ గుడి వీగి ఆయన ఏం చూసి రావాలా మీ అమ్మటి, ఏం చూసి రావాలా మీ అమ్మటి బిజినెస్లోకి? మీ సక్సెస్ చూడాలి. మొదట మీ మీద నమ్మకం ఏర్పడాలి. మీ డౌన్లైన్కి ఏం నమ్మకం? ఏం నమ్మకం ఏర్పరుస్తున్నాం? ఇలా నా భార్య నాతో పాటు నడుస్తుంది అంటే నేనుంటే నమ్మకం ఉంది కాబట్టి నడుస్తుంది. నమ్మకం లేకపోతే ఉంటుందా? ఉంటుందా? నేను అడుగుతున్నా, మీ బిజినెస్ లోకి ఒక కొత్త వ్యక్తి ఎందుకు రావాలి? ఏముంది మీ దగ్గర? ఏం మాట్లాడుతున్నావు? ఏం చెప్తున్నావు? జోలి ఏ టైంకి వస్తున్నావు? జనాన్ని ఉద్దేశించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు నమ్మాలి నేను? అర్థమవుతుందండి? సో సక్సెస్ అంటే దేంట్లో అయినా మీరు ముందుండాలా, అప్పుడు టీం మన వెంట రావడం జరుగుతుంది.
గుంపంతా తయారైనాక గోసి పట్టుకొని ఇగో లీడర్ అనలే మహాత్మా గాంధీ. ఆయన గోసి కట్టుకొని ముందర నడుచుకుంటూ పోతుంటే ఒరే లేరా లేరా పోతుండు లీడరు, వెనకాలన్నా పోదాం పారా అని చెప్తే అట్లా లీడర్ అయినాడు. ఎస్ సార్ నో? ఎస్. కానీ మన ఆలోచన ఎట్లుంటుందంటే గుమ్మిలో గింజలు గుమ్మిలో ఉండాలి, పిల్లగాడు మాత్రం తోడుకు కావాలన్న ఆలోచన ఉంటుంది. జనాలంతా పోయి పని చేసి రావాలి, అకౌంట్లో మాత్రం నా పైసలు పడాలి. ఎట్లా పైసలు పడతాయి? ఎట్లా వర్కౌట్ అవుతాయి? మనం ఏ ఉద్దేశంతో వచ్చినాం బిజినెస్లోకి, ఏ డ్రీమ్ పెట్టుకున్నాము, ఏ కష్టం తీద్దామని వచ్చినాం, ఎంతమందిని గెలిపిద్దామని వచ్చినాం, మరి ఎటు పోయినవన్నీ? ఎటు పోయింది అంటే 50,000 రూపాయల కింద కప్పబడిపోయింది. సార్ అదేంటి సార్ మాకు అర్థం కాలేదంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 10,000 రూపాయలు వచ్చినప్పుడు మీరు మంచిగానే పనిచేసారు, 20,000 రూపాయలు వచ్చినప్పుడు మీరు మంచిగానే పనిచేసారు. కానీ ఎప్పుడైతే 50,000 వచ్చిందో సుఖం నిద్ర వచ్చింది. సుఖం ఒకటి అలవాటు అయిపోయింది, బద్ధకం ఒకటి మీ నుంచి కప్పబడింది. తర్వాత మనం వర్కులు తగ్గించుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాం. 50,000 వచ్చినప్పుడు దాన్ని 1,00,000 రూపాయలు ఎట్లా చేయాలి, 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు దాన్ని 2 లక్షలు ఎట్లా చేయాలి, 2 లక్షలు వచ్చినప్పుడు 5 లక్షలు ఎట్లా చేయాలా, 5 లక్షల నుంచి 10 లక్షలు ఎట్లా చేయాలని పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చినాం. మేము ఏ రోజు ఆగలే. ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్క చిన్న దానికి కూడా సాకులు చెప్పుకోవడమే మనకు అలవాటు అయిపోయింది. ఏ రోజు మనం పని చేస్తున్నాం, ఏ రోజు ఏ డౌన్ లైన్ టైం అడిగితే ఏ డౌన్ లైన్ టైం ఇచ్చినాం, ఏ డౌన్ లైన్ వెంట తిరిగి ఫీల్డ్ తిరిగి పని చేసి వచ్చినాం, ఏ డౌన్ లైన్కి పొద్దుగాల నుంచి నైట్ 10 గంటల రాత్రి వరకు ఎమ్మడి తిరిగినాం. గుండె మీద చేసుకోండి. స్టిల్ నౌ నా గుండె మీద చేసుకొని చెప్తాను, ఈ రోజు వరకు కూడా నేను నా డౌన్ లైన్ ఫోన్ చేస్తే డియూసిడి లాగా పనిచేయను, 5% లాగా పనిచేస్తాను. ఈ రోజు వరకు స్టిల్ మాకు రాలే ఈ గోలు, మాకు రాలే ఏమంటారు ఆ సుఫూన్ మాకు రాలే. 10 లక్షలు వచ్చినా కూడా అది 10,000 లాగానే కనబడుతుంది నాకు. దీన్ని ఎప్పుడు పెంచుకోవాలి? ఇంకా 10 లక్షలు వచ్చిన వాళ్ళు తయారు చేయాలంటే పోయి వాళ్ళకి టైం ఇవ్వాలి. ఇది ఏమైపోయిందంటే టైం అని అప్లైన్ అడిగితే ఆ అప్లైనే ఇంకొక అప్లైన్ చూపిస్తాడు, ఆ అప్లైన్ ఇంకో అప్లైన్ చూపిస్తాడు, ఆ అప్లైన్ ఇంకో అప్లైన్ చూపిస్తాడు. లాస్ట్కి ఆ ప్లాన్ పెట్టడానికి యాస్ట్కి వచ్చి ప్లాన్లు బంద్ చేసి వస్తుంది. అవన్నీ బంద్ అయితే ఈరోజు మన పరిస్థితి. ఒకసారి ఇంటికి పోయినాక నెత్తిన సల్లనీళ్ళు పోసుకొని ముగిబట్ట కట్టుకొని పడుకునేటప్పుడు ఆలోచించండి ఒకసారి, ఎక్కడ జరుగుతుంది ఆ మిస్టేక్. ఒకప్పుడు ఇంత పెద్ద బిజినెస్ ఉండే, ఇంత జనాలు వచ్చిండే, ఈరోజు ఎందుకు రాలే? లేనోడు లేకేడుస్తుంటే ఉన్నోడు ఎక్కువ ఏడ్చిందని. డబ్బులు పెరుగుతున్నప్పుడు నేను వర్క్ని ఇంకొంచెం పెంచాలా, నేను ఇంకా ఎక్కువ నేను బయట కనబడాలి. నేను బెంచ్ కరువుని కరెక్ట్ నెలన్నర అయింది. నెలన్నరలో ఎంత తిరుగుతుంది బెంచ్ కారు? తీయముడు తీయడం బయటకి 500 తిప్పాడు. నేను ఇప్పటికి 5,700 తిప్పిన. ఇప్పటికే నాకు తెలిసి 1,20,000 డీజిల్ కూర్చున్నా అందులో. ఎందుకు? కారు కొన్నాం, బొమ్మ చూపించచ్చు కదా, నేను కొన్నాను. నేను ఎవరైనా అడుగుతారే ఇంత బెంజుకి వెనకాలంగా నాగలు పెట్టి దుంతా అని చెప్తా. ఈ బెంజు కాకపోతే రోల్స్ రాయిస్ తెచ్చుకునే కరేజ్ నా దగ్గర ఉంది, ఆ పని నా దగ్గర ఉంది. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకు ఒక వ్యక్తికి మోటివేట్ చేయలేకపోతున్నాం? ఎందుకు ఒక వ్యక్తికి డ్రీమ్ బిల్డ్ చేసే మాటలు మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? అంటే ఆ కళ్ళల్లో ఫైర్ ఎందుకు వస్తలేదంటే మనం ఆ ఫైర్ లేదు మన దగ్గర. ఒకనొకప్పుడు పనులు ఎట్లా చేసినాం, ఈ రోజు పని ఎట్లా చేస్తున్నాం. ఒకప్పుడు రోజులో ఎన్ని ప్లాన్లు చెప్పినాం, ఈ రోజు ఎన్ని ప్లాన్లకు వస్తుంది. ఒకప్పుడు టీంకి మనం ఎన్నిసార్లు ఫోన్ చేసినాం, ఈ రోజు మనం టీంకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాం. ఒకప్పుడు టీం మీటింగ్స్ ఎన్ని చేసామో, హోమ్ మీటింగ్స్ ఎన్ని చేసామో, ఈ రోజు మనం హోమ్ మీటింగ్స్ ఎక్కడ చేస్తాము. సో మన ఆలోచన విధానమే మనల్ని ఫెయిల్యూర్ గానో సక్సెస్ఫుల్ పర్సన్ గానో గుర్తిస్తుంది. పరిస్థితి ఎట్లుంటుందంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా దాన్ని కుంగి చేస్తాం.
ఇది నన్ను ఏం చేస్తుందని ఎప్పుడు మనం అనుకోం. అందుకే ఈ భరత్ మరణాలకి గురవుతున్నారు చాలా మంది. ఆ ఇన్స్టాగ్రామ్ లో వీడియో చూసిన, మనం చూడలే, ఒక ఆయన పంపించి నాకు. ఆయన చెప్తుండు, ఫోన్ ఇంటర్ పెట్టుకొని ఏం చేయాలి పాడుగాను, 2 లక్షలు అప్పైందనే ఊర్లో మంది ఆయన. మా ఊరు దొరకబట్టి దవాఖాన తీసుకుపోయి 10 లక్షలు పెట్టి మంచిగా చేయించుకొచ్చాడు. వాడు 2 లక్షలు ఉన్నప్పుడే వాళ్ళు మంచిగా ఉండే, ఇవాళ 12 లక్షలు అయింది. వాడు ఎక్కడ చావాలి చెప్పు, ఎక్కడ చావాలి? శని ఏళ్ళ నాటి శని పోకపోతే మీరు గెలవలేరు. ఏళ్ళ నాటి శని పోవాలంటే మీరు ముఖం కడుక్కోవాలి రోజు 4 సార్లు. ఎస్ సార్ నో? ఇవన్నీ మీకు తెలియంది కాదు, నేను కొత్తగా ఏం చెప్పట్లేను. నాకంటే అందరు అనుభవజ్ఞులే ఉన్నారు ఇక్కడ. దాన్ని ఇది తెలుసు. అరే నేను యాక్టివ్ లేకపోతే నా టీం యాక్టివ్ ఉండదు, నేను ప్లాన్ చెప్పకపోతే నా టీం ప్లాన్ చెప్పదు, నేను మీటింగ్ పోకపోతే నా టీం మీటింగ్ పోదు, నేను ఏం చేస్తాను. ఎస్ సార్ నో? ఒకసారి చేయి పైకి లేపండి, ఈ వేలుతో రౌండ్ చేయండి, రౌండ్ 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 రౌండ్. ముక్కు మీద పెట్టుకోండి, పెట్టుకోవాలి, ఎవరు చేయదు. నేను ఏమన్నాను, హ్యాండ్ రైజ్ చేయండి, ఈ వేలు తిప్పండి, ఒకసారి కళ్ళ దళసారి మొత్తం కలిసి రౌండ్ చేయండి, ముక్కు మీద పెట్టుకోండి అని చెప్పిన. కూర్చు. ఇలా సగం మంది మూతి పెంచి ముక్కు మీద పెట్టిరు, నాకు తెలిసే. ఎందుకు మీరు బుగ్గ మీద పెట్టుకోరు, నేను ముక్కు మీద పెట్టుకోమంటే? ఏం సార్ నువ్వు బుగ్గ మీద పెట్టుకున్నావు అందుకే పెట్టుకున్నావు. అరే నా ఇష్టం, నేను నెత్తి మీద పెట్టుకుంటా, మీకైతే ముక్కు మీద పెట్టుకోని చెప్పిన కదా. వింటారా? అట్లా నడుస్తారా? నువ్వు ఏం చేస్తే నీ వెనకాల ఉన్న వాళ్ళు కదా వేస్తారు, అవునా కదా? బర్రె పోయి చీలకు పోతే దూడకి ఎట్టున పోదు, అది కూడా చీలకే. నేను ఎట్లుంటే మీరు కూడా గట్లే తయారవుతారు. ఎస్ఆర్ నో? దీంట్లో రాకెట్ సైన్సే ఉంది. అందుకే నేను చెప్పే మాట ఏంటంటే చెప్పకు, చెయ్యి. ఎస్ఆర్ నో? నువ్వు చెయ్యి, నీ బిజినెస్ డూప్లికేట్ అవుతుంది. నువ్వు చెప్పి డూప్లికేట్ చేయాలనుకుంటే ఈ జన్మతో నీ బిజినెస్ పెరగదు, నీకు ఇన్కమ్ రాదు, నిన్నెవ్వరు డేకరు నమ్మడు. ఎస్ఆర్ నో? మరి ఇప్పుడు తిప్పి పెడదామా చేద్దామా? చేద్దామా చెప్దామా? గట్టిగా చేద్దామా చెప్దామా? చేద్దాం. చెప్పొద్దు, చెప్పే కాలాలు పోయినాయి. వెనకట్లా పెద్ద మనుషులు వాళ్ళ కాలాలు నచ్చినాయి. ఇగో ఇక్కడ ఇప్పుడు నడవు, చెప్తే నడవు. ఎస్ఆర్ నో? కానీ నువ్వు పని చేసుకుంటూ పో, నీ వెనకాల ఖచ్చితంగా పని చేసుకుంటూ వస్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే, మా ఇంట్లో మా అన్నయ్యకు ఒక బాబు, నాకు ఒక బేబీ పాప, నాకు 2 పాపలు. సో నా పెద్ద పాప పుట్టినప్పుడు నేను వెస్టీ స్టార్ట్ చేశాను. ఎన్నోసార్లు దేవుడితో ఏడ్చాను, నాకెందుకు పుట్టింది ఈ పాప, ఎవరికైనా డబ్బులు ఉన్నవానికి ఉంటే బాగుండే, కనీసం వాడు చూసుకునేవాడు మంచిగా. నేను పాల డబ్బా కూడా కొనలేకపోతున్నా, ఇంత దరిద్రుడికి ఇయ్యడం ఏంది దేవుడు అని చెప్పి అనుకునేవాడిని. సో అట్లా ఇట్లా కష్టపడినా నేను నా కడుపైన మార్చుకున్నా, కానీ నా కడుపులో పుట్టినందుకు దాని కడుపైన నేను మార్చలేను. కానీ చూడండి, లైఫ్లో మ్యాజిక్. నా పెద్ద పాపకి పాల డబ్బా కొనలేని నేను చిన్న పాప పుడితే దవాఖాన నుంచి ఇంటికి బెంచ్ కార్లో తీసుకొని వచ్చిన. సో పరిస్థితులు ఉంటాయి. నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని నెత్తిన మూటలు బరువు పెంచుతారు జనాలు. ఎస్, మేము కింద పడేసి తొక్కడం మొదలు పెట్టినాం, హైట్ అయినాం అంతే. మేము దాన్ని కింద వేసి మెట్లలాగా ఏర్పరచుకొని ముందుకు నడిచినాం. మీరు కూర్చున్న కాడనే ఉండి నాకు ప్రాబ్లం అంటే ఆడకపోతాం. ఇప్పుడు అసలే ఈ గొంతుల గ్యాస్ ఎప్పుడైపోతుందో ఎవరికి తెలియదు. మొన్న మంచి ఉండే కదా ఛాయ్ తాగుతుంది, ఎటుపోయిన పొద్దుగాల ఎవరికంటే ఇదేమన్నా బస్సు రూటా, ఎప్పుడు వద్దు మనకే తెలియదు. ఎస్ఆర్ నో? దిన గంటే 100 ఏళ్ళ ఆయుష్.
ఇంకా కూడా మనం దీన్ని తమాషాలు వేస్తున్నాం. ఒక భయంకర నమ్మలేని నిజం ఏందో తెలుసా మీకు? తెలుసా? తెలియదు కదా. ఎన్ని రోజులకున్నా ఈ భూమిని విడిచి పోవాల్సిందే. ఎస్ ఆర్ నో? ఎంత అట్లా సార్ అంటే రేపు ఉంటామని కాగితం రాసి చూద్దాం. నేను అడుగుతాను మిమ్మల్ని, రేపు ఉంటారా? పేపర్ రాసియండి. ఉందా గ్యారంటీ? తుంగితే ఊసిపోతుంది. సంవత్సరం ముందు మా మిత్రుడు ఉంటుండే, ఈ పక్క సీట్లో కూర్చుంటుండే. నాకు నలుగురు వచ్చినప్పుడు అదొక బాధ అవుతుంది. నన్ను ఒక చిన్న పిల్లలకి చూస్తుండే ఆయన. కానీ ఒక నమ్మలేని నిజం ఏంటంటే ఆయన ఈరోజు లేడు. నేను నల్గొండ రావాలంటే నాకు ఎందుకో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అరే ఒక మంచి వ్యక్తిని కోల్పోయినా. ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయల కోసం వస్తాడండి. ఇంత ఇంకా ఎమోషనల్గా ఎన్ని రకాలుగా చెప్పినా మనం మారకపోతే ఇంక మనం మారలేము అంతే. ఇక ఏదో రోజు మనకు కూడా పిలుపు వస్తుంది, పోయి తెల్లబడ్డ కట్టుకొని పోయి పండాల పాడ మీద వస్తుంది. నేనేమంటున్నా అంటే ఆడనన్నా ఏడవాలంటే జనాలు కావాలి కదా. అవి కూడా డబ్బులు లేకపోతే ఓడరాడు, బిడ్డరా మీ కొడుకురాడు. ఎంతమంది చూస్తున్నాను. ఒక్కొక్క తల్లిదండ్రులు పరిస్థితి చూస్తుంటే బయట ఎంత దారుణం ఉందంటే, రోడ్ల పైన ఉంటే వాళ్ళు పట్టుకుపోయి ఒక దగ్గర పెట్టి అనాథాశ్రమాన్ని గట్టుగిరి అని ఇన్స్టాలో వైరల్ అవుతున్నాను. ఆయన తీసుకుపోయి నాకు తెలిసిన కొంతమంది, ఇప్పుడు 10-15 మందిని నేను పంపించి ఆయన అనాథాశ్రమంలో వచ్చాను. తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోక, పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోక. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే, నువ్వు ఏం చేసినావు, నువ్వు ఏం సంపాదించినావు? క్వశ్చన్ ఇది. నేను అడుగుతున్నా, రేపు నీ పరిస్థితి ఏంటి? తాత ఫోటో కనబడుతుందా ఇప్పుడు ఇళ్ళల్లా? లేదు. కానీ అదే మీరు కోటలలో చూడండి, రాజుల ఇళ్లలో చూడండి, దొరల ఇళ్లలో చూడండి. ఎందుకు 100 ఎకరాలు, 300 ఎకరాలు, 500 ఎకరాలు ఉంది కాబట్టి ఫోటోలు ఉన్నాయి. 6 తరాలు, 10 తరాలు. ఎందుకు మీ ఇంట్లో ఫోటోలు లేవు? ఆయన ఎందుకు ఆయన ఫోటో పెట్టడానికి? ఏమి రా, మన పూర్వీకులు అయితే గుణ అమ్ముకున్నాక వాటి పూర్వీకుడు అయితే ఒకటండి పరిస్థితి. ఎస్ వాళ్ళదే అట్లుంటే రేపు మన పరిస్థితి ఏంటి? అసలు మన బాత్రూంలోనే పెడతారా వాడు? స్టోర్ రూమ్లోనే ఉంటారా మన ఫోటో? ఏదో ఈ పాపానికి మా తాతలో వీడియోలో అని చెప్పి అట్టనన్నా మన స్టోర్ రూమ్లోనే పెడతారా? డబ్బుకే వాల్యూ, మంచిగా వాల్యూ. భగవంతుడు చెప్పిండంట, డబ్బుని వాడుకో, మనుషులను ప్రేమించు అని. కానీ జనాలకు అర్థం కాలేదు. అందుకే డబ్బుని ప్రేమించి మనుషులను వాడుకుంటారు. అందుకే నమ్మక ద్రోహాలకి చాలా మంది చచ్చిపోతున్నారు. నిజమా కాదు? నిజమా కాదండి? 100% నిజాలు. మేము ఎన్ని పనులు చేస్తున్నాము, ఎంతమందికి మోటివేట్ చేస్తున్నాము. ఒక రకంగా చెప్పాలంటే బిజినెస్లో నిజంగా దేవుడికి కొన్ని వేల నమస్కారాలు చెప్తాను. ఎందుకంటే ఓన్లీ వెస్టీజ్లో డబ్బులు సంపాదించుకోవడమే కోసమే మేము రాలేదు. కరోనా అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు 2800 మందికి నా ఇన్కమ్ 1,80,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలు తీసుకుపోయి ఫ్యామిలీకి ఇచ్చిన, 80,000 రూపాయల సప్లిమెంట్స్ కొన్నా, కొన్ని స్టిక్ కవర్స్ తీసుకొచ్చి 5 రోజులకు సరిపడా కరోనా సప్లిమెంట్స్ని ప్యాక్ చేసి, కరోనా వచ్చింది అని ఎవరైనా ఉంటే ఫేస్బుక్లో పెట్టి, ఎప్పుడు ఉంటుంది చూడండి నా ఫేస్బుక్లో. మీకు ఒకవేళ కరోనా వస్తే భయపడకండి, మమ్మల్ని సంప్రదించండి, మేమున్నాం మీకు సపోర్ట్ చేయడానికి అని ఫేస్బుక్లో బహిరంగంగా పెట్టి సుమారుగా 2,800 మందికి మన సప్లిమెంట్స్ పంచాను. భగవంతుడు నాకు ఈ భూమి మీద ఇచ్చిన పెద్ద వరం. 2,800 మందిలో ఒక్కరు కూడా చనిపోలేదు. నాకు అది ఇంకా ఈ భూమి మీద ఉన్నాము. ఇదే ప్లాన్ చెప్పే ప్రాసెస్ లో ఇదే రోడ్ల మీద తిరుగుతుంటే ఎన్నిసార్లు కార్లు ఉల్టా తిరిగిందో, ఎన్నిసార్లు నిద్రలో పోయి కాలువలో పోయి మళ్ళీ పైకి వచ్చిందో, ఎన్నిసార్లు స్పీడ్ బ్రేకర్లు అక్కడ బండి ఉల్టా పల్టా అయిందో,
ఎన్నిసార్లు పోయేది ఆ దాకా పోయి మళ్ళీ సగం మధ్యలోకి వెనక్కి వచ్చినామో మాకే తెలుసు. అయినా కూడా ఇంకా పని చేస్తున్నాము, ఇంకా వచ్చి మీతో మాట్లాడుతున్నాము అంటే ఇంకా ఏదో ఉంది నాతో పని. ఇంకా నాతో ఏదో పని ఉంది, అందుకే ఉన్నా. 2 గంటల రాత్రి తెల్లవారుజామున వెళ్ళిపోతుంటే ఆటోమేటిక్గా కళ్ళు మూసుకుపోయి ఒక కాలువలో వెళ్ళిపోయి మళ్ళీ బై సెకండ్స్ లో తిప్పుకుంటే రోడ్ మీదకి వచ్చింది. అదే స్పీడ్ లో పోతే అదే వాళ్ళ మనం దొరికేది కూడా లేదు పరిస్థితి. అవన్నీ కూడా జరిగి మళ్ళీ మంచి ఉండి వచ్చి ఈరోజు నల్గొండలో మీటింగ్ చేస్తున్నామంటే ఇంకా నౌకలు ఉన్నాయి మాకంటే, ఇంకా మేము ఏదో చేసేది ఉంది. అంత ఈజీగా పోము, పని లేకపోతే పట్టుకోవద్దాడు. పట్టుకపోయేటోడు కూడా పని లేకపోతే పట్టుకోవద్దాడు. ఏం పని వెతుకుంటున్నాం? నేనేమంటున్నా అంటే చాలా మంది ఏజ్ అయిపోయింది సార్, ఏం పని చేస్తూ ఉంటావు? అరే ఏజ్ ఏముంది? 60 ఏళ్ళ వ్యక్తి నాకేం తెలియదంటే ఆయన వయసు 60 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళే. 20 ఏళ్ళు ఇవాళ పోయి వాడిని అడిగితే వాడు నాకు అంతా తెలుసు, నువ్వే చెప్పేదంటే ఈ 60 ఏళ్ళతో సమానం పైపోయింది నా పని. మనిషి 20 ఏళ్ళకి సస్తున్నారు, 60 ఏళ్ళకు గుంతలు పడేస్తున్నాడు. అరే అట్లెట్లయితే సార్? 20 ఏళ్లకు మైండ్ మూసుకుపోయింది, ఇంకా ఏ దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఈగో, నువ్వేంది నాకు చెప్పేది, నాకు అన్నీ తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్, నువ్వేది నాకు చెప్పేది. నువ్వు నాకు చెప్పిన బ్రెయిన్లో వచ్చు దగ్గర అవుతుంది, స్ట్రైకర్ ఉంటుంది, కొడితే ఎగిరిపోతుంది అసలు. నువ్వేం చెప్పింది నాకు అంటే అతను అక్కడ ఆల్రెడీ డెడ్. ఏదో బతకడానికి ఏదో పని చేయాలి కాబట్టి గాడితో బూడిదో బతుకుదాం. ఓ పిల్లనోడో ఇస్తే పెళ్లి చేసుకుంటాం, పెళ్ళయింది కాబట్టి పిల్లల్ని అంటాం, పిల్లల్ని కన్నాం కాబట్టి వాళ్ళకి చదివిస్తాం, చదివించినాం కాబట్టి తీసుకుపోయి 60 ఏళ్ళ వరకు వాళ్ళకి ఏదో పెళ్లి చేసేంత వరకు కథ నడిచి ఇక కృష్ణ రామ కాటి కాళ్ళు తప్పుకొని కూర్చుంటాం. ఇదే జీవితం అని అనుకుంటాం మనం, కానీ నిజానికి ఇదే జీవితమా? ఇదే జీవితమా? మీ అందరికీ నేను ఒకటి చెప్తున్నాను మిత్రులారా, ఒక్కసారి భగవంతుడు నీకు కనిపించి నీకు ఒక వరం ఇస్తా, నువ్వు ఇదే జీవితాన్ని ఇట్లనే కంటిన్యూ చేస్తావా? లేదంటే నేను 5 సంవత్సరాల బాబుని చేస్తా మార్చుకుంటావా అంటే ఇట్లనే ఉంటావా మార్చుకుంటావా? మనం నాకు వినవడదు, నాకు అస్సలు వినవడదు. ఖచ్చితంగా సార్ మార్చుకుంటావా ఇట్లనే ఉంటావా? మరి ఇప్పుడు దేవుడు రావాలని నేను చెప్తున్నా కదా ఇవాళ నుంచి మారమని, మీకు ఏమైంది? మరి ఎందుకు మారతలేరు? దేవుడు ఎందుకు రావాలి మీ దగ్గరికి? ఇప్పుడు మీరు చేసే మిస్టేక్ మీకు కనబడుతుంది కదా, మీకు చెప్తున్నారు కదా. ఇది ఎవరు చెప్తారు మీకు? మీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని తల్లిదండ్రులు చెప్పిపోయినారు ఈ రోజున్నారు మధ్యలో. మళ్ళీ ఆ బాధ్యత మీరే తీసుకుంటారు. ఎందుకు? నువ్వు ఎట్లా పోవాలి, నువ్వు ఎట్లా బిజినెస్ చేయాలి, నువ్వు ఎట్లా బిజినెస్ లోకి రావాలి, నీకు ఏం హెల్ప్ చేయాలి, ప్లాన్ ఎట్లా చెప్పాలి, ప్రొడక్ట్ ఎట్లా చూపించాలి, నిన్ను తీసుకొని పోయి డ్రెస్ కోడ్ నువ్వు ఏ విధంగా తయారు కావాలని ఒక తల్లి నిన్ను ఎట్లా తీర్చిదిద్దుతుందో మేము మీ వెంట ఉండి మీకు నడిపించుకుంటా, ప్లాన్ చెప్పడానికి డెమో కిట్ తయారు చేయించి మిమ్మల్ని దోలుకపోయి మేము ప్లాన్ చెప్తున్నాం చూడు నువ్వు అని నీకు నేర్పించి, నడక నేర్పించినట్టు నేర్పించి, ఇగో ఇట్లా చేస్తే 10,000 వస్తుంది, ఇట్లా చేస్తే 50,000 వస్తుంది, ఇట్లా చేస్తే ₹1,00,000 వస్తుంది అని మీకు నేర్పించేటోడు మీకు ఎవరు దొరకాలి? ఏడు దొరకాలి? అయినా సరే నాకు నచ్చినట్టే ఉంటా, అయినా సరే నేను ఇంతే నేను మారను, నేను ఇంతే అంటే నా సొమ్ము ఏమైంది? మారకు. నీకు ఇట్లే బతకాలని రాసి పెట్టున్నప్పుడు నువ్వు మంచిగా బతికేది ఎట్లా బతుకుతావు? పొద్దుగా నా ఫ్రెండ్ ఒకటి SMS చేశాను, గుడ్ మార్నింగ్ మామ అని. గుడ్ మార్నింగ్ రా అని నేను పెట్టినా. నువ్వు తోపురా, నువ్వు తురుగురా అంటున్నాడు. ఎందుకన్నాడో నాకే అర్థం కాలేదు. నేను ఏమైందిరా పొద్దుగా ఏమన్నా ఓసి పౌడర్ పెట్టినావా అని అడిగింది. వాకింగ్లు ఉండి ఏమన్నా దొరికితే ఏమన్నా తగిలించినాయిందని. వాడు అంటాడు, నువ్వు సక్సెస్ అయినమ్మా, సక్సెస్ కాలేకపోయినా. నేను అన్న నీ ఏళ్ళనాటి శని అట్లుంది, ఈ శని బలం అట్లుంది. ఓ అయ్యగారు పోయి 1016 చదివించి రాకపోరా. ఎందుకంటే ఫస్ట్ చేసే పని ఏంటంటే ఏదైనా పిల్లి ఎదురు వచ్చి బండి కింద పడదంటే కదా అయ్యగారు కాడిపోతాడు, చూడు ఇట్లా అయింది, ఎట్లా అయింది. ఆయన అంటాడు, ఏం కాడే నువ్వు గాలి పోయిన దాటినావు నువ్వు, అందుకే ఇట్లా అయింది, 20,000 ఎత్తుకరాబో అంటాడు. ఆ ఉంగరం తీసి అయ్యగారు ఏమన్నాడు, అయ్యగారు అనద్దు వాళ్ళని ఏమన్నారు, వాళ్ళ అయ్యగారు నుంచి కొట్టారు కదా. సో
అంటే పోయి ఆ ఉంగరం పట్టుకుపోయి ఆడబెట్టి ఆ పైసలు తీసుకుపోయి ఇంటికి ఇంకా ఇట్లనే పోతున్నాను. కానీ అరే నేను ఈ పని చేస్తలేను, నాకు దీనివల్ల నా దగ్గర డబ్బు లేదు, నా మైండ్ ఖరాబ్ అవుతుంది, ఈ మైండ్కి నా పొట్టకి ఆకలి అవుతుంది, పెడుతున్నారనే భోజనము, కానీ మైండ్కి ఆకలి అవుతుంది కానీ ఫుడ్ పెడతారనే సంగతి మర్చిపోయినాం. చేతి నిండా పని ఉంటే మీకు ఏ దుష్మన్ అడ్డం రాడు, మీకు ఏ గాయ సోకదు, మీకు ఏమి కాదు. చేతుల పని లేకపోతేనే మీ సైతాన్ కూర్చుంటారు చెవుల ఈ చెవుల కింద నెత్తినంత. అవునా కాదా? ఇప్పుడు అది మార్చే అవకాశం బయట ఏమైనా ఉందా? బెస్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నన్ను అనేటోళ్ళు, అప్పటికే నేను ఒక కంపెనీలో 8 ఏళ్ళు పనిచేసాను. మనకు బిరుదులు ఎట్లుండంటే ఇక అవారగాడు, అవులగాడు, చిల్లరగాడు, రోడ్ల మీద తిరిగే ఏకైక నెంబర్ 1 గాడు ఎవడంటే శ్రీనివాస్ అంటే మన చెప్పేటోడు. అంతే నా బిరుదులు ఇవన్నీ. ఏమన్నా దావతి పోయింది అనుకోలేను, ఆ దావతి పోయినప్పుడు ఎరసి బాగున్నా అంటుండే, అన్న బాగున్నా, ఆ మామ బాగున్నా, కాక బాగున్నా. పక్కకి వెళ్ళిపోతే ఇంతసేపు నేను చెప్పిన ఆవారాడు ఏడేసుకున్నాడు చెప్తున్నాను. అంటే నాకు పెద్దగా పరిచయం అక్కర్లే, ఎందుకంటే నా గురించి పని బంద్ చేసుకొని చెప్పడం మా చుట్టాలు చాలా మంది ఉంటుండే. కొన్ని రోజుల తర్వాత ఇరిటేషన్ వచ్చి ఫంక్షన్లు కూడా బంద్ చేసిన. నేను ఒకరోజు వింటున్నా ఫోన్లో, మా రిలేషన్ ఒక ఆయన వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి పోయిండు మా బామ్మర్ది వాళ్ళ ఇంటికి. మా బామ్మర్ది గారు పెడుతుండు, సింబా వాళ్ళ కార్డు ఇచ్చి వచ్చిన అని. ఇక ఆయన కార్డు అవసరం, ఆయన ఫోన్ చేసి మాట్లాడడం అవసరం, సరిపోతాం ఏముంది ఆయన. నేను విన్నా నా చెల్లతో, నేను పోలే ఆ ఫంక్షన్కి, నా ఫ్యామిలీ కూడా పోలేదు. కానీ రీసెంట్గా వాళ్ళ చిన్న బిడ్డ మ్యారేజ్ చేసిండు లాస్ట్ 4 months బ్యాక్. ఆయన మా ఇంటికి వచ్చి ఛాయ్ తాగి అంత అయిపోయిన తర్వాత ఫస్ట్ ఒక డైలాగ్ ఇచ్చింది, ఏమనంటే దేవుడి కాడ పెట్టిన తర్వాత 2వ కార్డు మీ ఇంటికి తీసుకొని వస్తున్నాను అని చెప్పేసి. నేను చెప్పిన సరే పెద్ద మనిషి మానవునిది, కానీ పోయిన మీ పెద్ద బిడ్డ ఫంక్షన్కి ఇదే పలానోడి కార్డు ఇచ్చినావా అని అడిగాడు. ఆ రోజు నువ్వు ఈ మాట నువ్వు గుర్తుందా నీకు అని చెప్పిన. మా ఫాదర్ని మా మదర్ని 20,000 రూపాయలు కార్డులో పెట్టి కార్ ఇచ్చి డ్రైవర్ ఇచ్చి పంపించిన, పోయి ఆ కార్డు ఇచ్చి భోజనం చేయకుండా పర్లేదు రాపండి అని చెప్పేసి. అంటే ఇప్పుడు మనిషికి వాల్యూ ఉందా, పైసకి వాల్యూ ఉందా? పైసా. హలో పైసా. హలో పైసా కావాలా వద్దా మీకు? కావాలొద్దంటే నేను దగ్గర కూడా ఉన్నాను మీకు. ఎందుకంటే సంపాదించేటోళ్ళ వాసన నాకు చాలా ఇష్టం. తీరగా తినేటోళ్ళని దగ్గర కూడా రాని. నీకు డబ్బులు రావాలంటే నువ్వు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నావు? ఒక్కడికి డబ్బులు వస్తాయా? ఏమన్నా జారి పడితే ఎత్తుకొచ్చుకుంటారా? అట్లా దొరికేదా డబ్బులు? డబ్బులు నీ దగ్గరికి రావాలంటే కూడా నీకు ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత నీకుందా లేదో చెక్ చేసుకోవచ్చు. సార్ మస్తు మందికి మీటింగ్కి రమ్మని చెప్పినాం సార్, ఒక్క రాకపోయా సార్. అరే వాడి కర్మ బాగాలేదురా నాయన. ఒక మంచి తండ్రి, భార్య భర్తలు ఉన్నారు, వాళ్ళ గారాల పట్టి ఒక కూతురు ఉన్నది. కూతురు పెరిగి పెద్ద అయింది, చాలా డబ్బు సంపాదించిండు, తండ్రికి కలిసి వచ్చింది, కోట్ల రూపాయల డబ్బులు సంపాదించిండు. కానీ ఎంత కూతురైనా ఎంత గారాల పట్టి అయినా ఏదో ఒక రోజు ఎవరో ఇంటికి ఇవ్వాల్సిందే సార్. ఆయన కూడా ఆలోచన చేసిండు, నా బిడ్డకి పెళ్లి చేయాలి. సంబంధాలు చూస్తుండు. కానీ ప్రతి ఒక్క తండ్రి ఏం ఆలోచిస్తాడు? నాకంటే గుణవంతుడు, నాకంటే గొప్పోడు, నాకంటే డబ్బు ఎక్కున్నోడికి నా బిడ్డని ఇవ్వాలి, నా బిడ్డ కాలు కింద పెట్టకుండా బతకాలి. అంతేనా? నాకు కూడా 2 బిడ్డలు, నేను కూడా అదే ఆలోచిస్తాను సార్. సో కాబట్టి అతను కూడా అదే ఆలోచించిండు. తనకంటే ఎక్కువ ఆస్తి పరులు ఉన్న వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేసిండు, రంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా పెళ్ళయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, మంచి కట్నాలు అంతా ఇచ్చేసిండు. కానీ కొన్ని సందర్భాల్లో ఓడలైతే బండ్లు కూడా చేశారు. వాళ్ళ మామగారు ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యిండు, కానీ ఒకే ప్రాజెక్టులో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం వల్ల లాస్ వచ్చేసింది. తినడానికి తిండి కూడా లేని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇంకా జనాలు ఏమంటారు,
ఇక చూడు అమ్మ దోశ వచ్చి కాలు పెట్టి కథమైంది అంతే కదా. కానీ వాళ్ళు ఏ రోజు అనుకోలే అన్నమాట, నువ్వు నాకు లక్ష్మి పోయి, నేను చేసిన మిస్టేక్ వల్ల నా డబ్బులు పోయింది, నాకు ఏదో రోజు నా డబ్బులు నాకు వస్తాయి. వాళ్ళు మాత్రం ఉన్నారు, వాళ్ళ కొడుకు ఎవరైతే అల్లుడు కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన జాబ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక దగ్గర జాబ్ వెతుకోవడానికి వెళ్తే అది వాళ్ళ అత్తగారిని డిసైడ్ అయిపోయింది. అప్పటికే వాళ్ళ అత్త వాళ్ళ మామతో పోరు చేస్తుంది, ఏమండి ఇన్ని కోట్లు ఆస్తుంది, అల్లుని వాళ్ళకి మొత్తం వెళ్ళిపోయినాయి, మనకు మాత్రం ఎందుకు, మనకి ఎవరున్నారు, ఉన్నది ఒక్కతే బిడ్డ, మనం పోతే ఎక్కడ పోయే దానికే పోతుంది, ఇదేదో ఈ రోజే ఇచ్చి మనం కూడా వాళ్ళకన్నా ఉందాం పదా, లేకపోతే వాళ్ళనే తోలుకొచ్చుకుందాం అంటే వాళ్ళ హస్బెండ్ చెప్పింది, చూడమ్మాయి ఇది కర్మఫలం, ఎవరి కర్మ ఎప్పుడు ఎలా జరుగుతుంది ఎవరికి తెలియదు, కర్మఫలం బాగాలేకపోతే ఇట్లాంటివి జరుగుతాయి, సో కొంచెం సెట్ అవుతుందిలే, ఏం కాదు, నేను ఉన్నా కదా, నాకు తెలుసు ఏ రోజు ఏం చేయాలో ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు, టెన్షన్ అవ్వకు. సరే ఈ నిండలేడు కదా అప్పుడు సైలెంట్ అయిపోయింది. తర్వాత వాళ్ళ అల్లుడు పక్క గల్లీలో జాబ్ వెతుకోవడానికి వచ్చి, అరే ఇక్కడ దాకా వచ్చా కదని మా అత్తగారి ఇంటికి వెళ్దాము అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి, ఇంటికి వచ్చినప్పుడు అల్లుడు వచ్చినప్పుడు మరి అంత మర్యాద ఉంటాయేమో, సో ఇంత అన్నమో పప్పు ఏదో కలిగిందో ఏదో వండి పెట్టి దీనికి రెస్ట్ తీసుకోయా, రెస్ట్ తీసుకున్నాక మా అల్లుడికి డైరెక్ట్గా డబ్బులు ఇస్తారు, అత్తలు ఇయ్యరు. మా అత్త నాకు ఎప్పుడు ఇవ్వబోతుండే ఆ టేబుల్కి 500 పెట్టి ఆ అసంలో పోయి చెప్తుండే. నిజం ఫ్రెండ్స్, నాకు మా అత్త ఒక తల్లిలాగా హెల్ప్ చేసింది నా సిచ్యువేషన్లో. సో అట్లా ఇయ్యరు, చేతికి ఇయ్యరు, అది మన అప్పటి నుంచి వస్తున్నది. సో అయితే ఎట్లా ఇద్దు నువ్వు అని చెప్పి వాళ్ళ కూతురికి బూందీ లడ్డూలు అంటే చాలా ఇష్టం. లడ్డూలు ఇంట్లో ఉన్నాయి చూసి అన్ని చిరిమి ఒక్కొక్క లడ్డు ఇంత ఇంత సైజ్ చేసి అందులో 2 గోల్డ్ కాయిన్స్ పెట్టి ముద్ద చుట్టి ఒక బాక్స్లో పెట్టింది, ఒక 20 డబ్బాలో పెట్టి, అల్లుడు ఒక పని చేయాలి నాయన అంటే చెప్పాం అత్తమ్మ అంటే, నా బిడ్డకి బూందీ లడ్డూలు అంటే చాలా ఇష్టం, అది ఎట్లా బతుకుతుందో ఏం చేస్తుందో మీరు మంచిగానే చూసుకుంటారు, కానీ నా ప్రేమ కొద్దీ ఈ బూందీ లడ్డు తీసుకుపోయి నా బిడ్డకే నాయన ఎవరికి ఎక్కువ అని. సరే అత్తమ్మా అంటే, మర్చిపోవద్దు బిడ్డ, నా బిడ్డకే ఎవరికి లేదు. సరే అత్తమ్మా నువ్వు ఇంత చెప్తున్నావు కదా, నేను తీసుకుపోయి నీ బిడ్డకే ఇచ్చేసి. మనోడు జేబులో 30 రూపాయలు ఉండే ఓ బస్ ఎక్కిండు, కానీ అది బై మిస్టేక్లో ఎక్కడో పడిపోయింది. బస్ టికెట్ కొట్టుకోవడానికి డబ్బులు ఇవ్వబట్టి కండక్టర్ దిగు బస్ దిగు అన్నాడు. నడుచుకుంటూ పోదామంటే 30 కిలోమీటర్లు ఉంది, పోలేడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎడమ పక్కన చూస్తే స్వీట్ హౌస్ అనిపించింది. ఈ డబ్బా పట్టుకుంటూ లోపలికి పోయాడు. ఈ స్వీట్ డబ్బా తీసుకో, ఎన్ని పైసలు ఇసుకోపోయి బస్ టికెట్ కొట్టుకోండి, డబ్బులు సీదా పోయిండు. డబ్బా తీసుకుని లోపల పెట్టిండు, 1000 రూపాయలు చేతిలో పెట్టిండు, సారీ 500 చేతిలో పెట్టిండు. 500 తీసుకుంటూ టికెట్ కొట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఈ ఎవరైతే హస్బెండ్ ఉందో ఈయనని ఎప్పుడు తిరుగుతుంది, ముచ్చుమొక్క కూడా, స్వీట్ దేవు, అవి దేవు, ఇవి దేవు, నీకు ఆహారం ఉండదు, నీకు ప్రేమ ఉండదు, నీకు అది ఉండదు, నువ్వు మంచి పెరిగినావు కానీ దాండ లేదు కానీ ఆ భార్య భర్తను తిట్టుకుంటారు, స్వీట్ దేవు ఏం దేవు అని. ఆయనకు అప్పుడే గుర్తొచ్చి అదే స్వీట్ హౌస్లో పోయి 2 కేజీల బూందీలు అంటుంటాయి అంటే అదే డబ్బా తీసి ఆయన చేతిలో పెట్టిండు. 1200 రూపాయలు తీసుకుంది. ఆ డబ్బా తీసుకొని ఇంటికి పోయి అమ్మాయి అని పిలిచి, ఏంటంటే ఇగో స్వీట్ అన్నావు కదా తీసుకో, ఎప్పుడు తిడతావు కదా అని ఇచ్చిండు. ఈ డబ్బాను ఆ కవర్ను చూసి పెట్టి ఆమె ఫీజులు ఎగిరిపోయినాయి. ఇదేంటి మా అల్లుడు పట్టుకొని పోయాడు, మా ఆయన తీసుకొని వచ్చి అని ఆ స్వీట్ బాక్స్ గబగబా లోపలికి ఎత్తుకపోయి ఓపెన్ చేస్తే బంగారం అట్టనే ఉంది. బయటకు వచ్చి వెంటనే ఆయన కాలు మొక్కి, తప్పైందండి క్షమించండి అంటే, ఏమైంది అని అడుగుతున్నాడు. అప్పుడు చెప్తాడు, ఇది ఇందాక అల్లుడు వచ్చాడు ఇంటికి, నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వుతున్నావు, నేను ఎట్లా ఇవ్వాలి, వీళ్ళకి ఎట్లా హెల్ప్ చేయాలని చెప్పి ఆలోచనతో ఇంట్లో ఉన్న గోల్డ్ కాయిన్స్ లడ్డులో చుట్టి నేను అల్లుడికి ఇచ్చి పంపించాను, నా బిడ్డకే ఇవ్వని చెప్పాను మళ్ళీ, కానీ వచ్చేటప్పుడు ఇది నువ్వు పట్టుకొని వస్తున్నావు, లోపలికి పోయి చూసావు అట్లనే ఉన్నాయంటే, ఓసి పిచ్చిదానా, దీన్నే కర్మఫలం అంటారే. నువ్వు ప్లీజ్ నువ్వు నీ అల్లుడికి హెల్ప్ చేయాలి ఇండైరెక్ట్గా అనుకున్నావు, కానీ పోయిందా, వాళ్ళ ఇంటికి పోయిందా, వాళ్ళ కర్మఫలం బాగాలేదు కాబట్టి వాళ్ళ దగ్గరికి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చింది. నా కర్మఫలం మంచిగా ఉంది, నా బిస్కెట్లలో ఒక్క బంగారు బిస్కెట్ నా పక్కకు పోయినా
మళ్ళా నా ఇంటికే వచ్చింది. నా కర్మ ఇది, కర్మ ఫలం ఎవరు తప్పించలేడు, ఎవరు తప్పించలేడు. మీరు పిలిచినంత మాత్రం ఆయన చెంగ ఎగురుకుండా రావాలంటే కూడా ఆయన కర్మ ఫలం మంచి ఉండాలి. అంత ఈజీగా ఏం రాడు. ఈరోజు వచ్చిర్రు ఇక్కడ కూర్చుర్రు అంటే ఈ ఆల్టికి నీ కర్మ ఫలం క్లోజ్ అయినట్లు లెక్క. కొత్తగా ఎవరైతే అంత ఈజీగా ఎట్లా వస్తాడు? ఒక్కడికి 1 లక్షలు వాడేస్తాను వెస్టీజ్. ఏదో నీ బాగుంగా నీకు వచ్చిండయా ఈ రోజు ఈ సంతరా పైసల మీద తాకుళ్ళు పడాలి, అవమానించబడాలి, కష్టపడాలి, కడుపు మార్చుకోవాలి. అప్పుడు కదా నీ దగ్గర కనుక వర్షం కూర్చేది. ఈజీగా ఉండే ఎవడైనా పోతాడు. ఎస్ఆర్నో మెట్లు ఎక్కడం పక్కన ఎస్కలేటర్ ఉంటుంది, కానీ ఎంతమంది మెట్లు ఎక్కుతారు, ఎంతమంది ఎస్కలేటర్ వాడతారు? ఆ మెట్రో రైలు ఎక్కువ ఎక్కితే దాన్ని టక ఇరిగిపోతుంది అయినా కూడా అదే ఎస్కలేటర్ వాడతాడు, మెట్లకి పోడు. కానీ ఎస్కలేటర్ ఎక్కితే నీకు ఏం వస్తుందో నాకు తెలియదు, కానీ మెట్లకి పోతే నీకు ఆరోగ్యం వస్తుంది కొంచెం అంతా. కానీ నువ్వు ఎంచుకుంటావా? ఎంచుకోగలగాల. అదే సక్సెస్, అదే లైఫ్. ఈ చెత్తకి నువ్వు ఏమంటావు పని చెప్పకపోతే ఇది నేను తొందరగా పడబెడుతుంది. అని తెలియదు ఏముంది? ఎస్ ఆర్ నో? ఇవన్నీ నీకు తెలీదా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ నీకు తెలీదా? కొత్తగా ఏం చెప్పినా నేను ఇక్కడ నీ లోపల ఒక ధీరుడు, శూరుడు, వీరుడు అందరుండ్రు. ఇక నా సొంటుడు గుర్తు చేయాలి. ఎందుకు పిల్లని తీసుకొస్తారు సర్కస్ వాళ్ళు? ఎందుకు తీసుకురాదు? ఎందుకు పిల్లని తీసుకొచ్చి దాన్ని కొట్టి తిట్టి ఎన్ని చేయాలో అన్ని చేసి దాన్ని సర్కస్ నేర్పిస్తారు. దాని గురించి పెద్ద గొలుసుతో పెద్ద చెట్టు కట్టేస్తాడు. అది లాగి 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 రక్తాల కారుతుంది, కానీ వస్తుందా? రాదు. కానీ ఏనుగు పెద్దదైన తర్వాత సుతిలిపోస కట్టి కచ్చకేస్తాడు దాన్ని. అది పోతుందా? లాగుతుందా? దానికి ఏమర్థం అవుతుంది లాస్ట్కి వచ్చేవారికి? ఈడు నన్ను ఇచ్చిపెట్టాడు. 2 నాకు ఆప్షన్స్ 2. ఒకటి వీడు వేసిన గడ్డి తినాలి, 2వది వీడు చెప్పిన పని చేయాలి. బస్ అంతే, నాకు ఇంకేమవుతుంది. ఇప్పుడు ఏనుగు దగ్గరికి వెళ్ళి ఏనుగు నువ్వు ఇట్లా కాదే తల్లి, నువ్వు నీ కథ వేరు, నువ్వు బలవంతుల్లో అతి బలవంతుడివి, నువ్వు ఏమైనా చేయగలవు, ఆటోని కింద చేస్తావు, కారు పడేస్తావు, నువ్వు మనుషుల్ని భయపెట్టిస్తావు, నువ్వు ఏమన్నా చేస్తావు, ఎంత బలమైన నువ్వు మోస్తావు అంటే అని చెప్తే ఆ నా దగ్గర ఉంటుందా బయటకు వెళ్ళిపోతుంది. కానీ చెప్పే అవకాశం నాకు ఉంది, కానీ అర్థం చేసుకునే ఛాన్స్ దానికి ఉందా? దానికి ఉందా? నేను దానికి లేదు కాబట్టి మీ గురించి చెప్తున్నా. మీరు బలవంతులు, కానీ 20,000 జాబ్ చేసుకున్నారు. ఎక్కడ పోయింది బలవంత? ఏడబోయింది. మనకు కూడా కానీ అలసిపోయినాం. ఇక కాదు, పొద్దుగాల 7 గంటలకు లేస్తాం. ఈసారి కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు, పొద్దుగాల కూడా లేవచ్చు అంటే నా లాంటి గురించి చెప్తున్నాను. నా దినచర్య ఎట్లుండేదంటే పొద్దుగాల 7 గంటలకు లేవాలి, బయటకు వచ్చిమంటే రిమోట్ కనబడాలి, కనబడకపోతే రిమోట్ ఏడు తీయడా అంటున్నారు గట్టిగా. ఎందుకంటే అవును పిల్లల నుంచి కట్నం ఇచ్చి పిల్లల నుంచి అడుగుదలగా మాత్రం పడకపోతే ఎట్లా? కాబట్టి ఆ ఊరికి వచ్చి రిమోట్ తీసుకొచ్చి చేతిలో పెట్టాలి. ఇక స్టార్ట్ చేసి ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, మంది టీవీ, అన్ని టీవీలు చూడాలి. 8:30 అవుతుంది. కిచెన్లో నుంచి ఆమె చెప్తుంది, ఏమండి ఆఫీస్ టైం తెలుసులే, ఆఫీస్ పోయేది నువ్వా నేనా అంటే మన నీతో నేను చెప్పిన కష్టమే ఆయన పోయి ఆమె ఉప్పు పప్పు ఏదో చేస్తుంది. పోయి బాత్రూంలో తయారయ్యే చోటికి బట్టలు ఉంటాయి వేసుకొని ఆ ఇడ్లీ ఏదో చేస్తే అది చుంచుకొని తిందామని నోట్లో పెట్టలో అలా ఉప్పు అవుతుంది చట్నీలో. ఇక కొట్టుకుంటాం, నా కొద్దే అని చెప్పిన ఇది మా అమ్మ తలగా పెట్టి తిందాలుగా పెట్టి నాకు ఇది ఉప్పు కారం వేసి చేస్తుంది. అయ్యో ఏమైందా అట్లంటే ఒక పూట ఉప్పు ఎక్కువ పరిచయం అయితే అది ఏదైనా నిమ్మకాయ ఉల్లిపాయ వర్షాలు వేసి ఆ ఉప్పుని కవర్ చేస్తే తిని ఇంత సర్ది కడితే 9:30కి స్టార్ట్ చేయాలి బండి. తొక్కగా స్టార్ట్ అయితే ఇక కొట్టుకుంటూ సిగ్నల్ పట్టుకొని ఆఫీస్కి పోవాలి. మధ్యలో సిగ్నల్ కాడ ఆపుతాం, పక్కన పెద్ద కారోడు వస్తాడు, ఆయన మీద చేసే మట్టి వస్తాం. ఇగో వీళ్ళు చేయబట్టే కాళ్ళకంతా ఏడు తగ్గుతున్నాను, ఏసీ అంతా నాకే తగ్గుతుంది. ఇది తప్పు ఇది కాదు, కేసీఆర్ది, ఈ రేవంత్ రెడ్డి వీళ్ళు చేయబట్టే మేము వింటున్నాం, వాళ్ళని చేసే తింటాం. ఆ పోయి ఆఫీస్కి పోతాం. 10 గంటలకు పోవాల్సిన ఆఫీస్ 12 అవుతుంది ఈ ట్రాఫిక్లో. వాడు లోపలికి పిలుస్తాడు, రావయ్య అంటాడు అనుకురా, లోపలికి పిలుస్తాడు.
ఏంద్రా నీ కథ, వారానికి 4 రోజులు ఇట్లా వస్తున్నావు, నువ్వు రేపు ఇదే టైం ఏంటంటే నువ్వు రాకంట. బయటకు వస్తాడు, మంచి మంచులు వద్దు ఈడు వద్దు పని అంటూ పోయి ఇక కాకలు మామూలుగా కాయ కొట్టి పోయి ఇక చేయలో కూర్చొని అటు ఇటు చూసే వరకు లంచ్ టైం అవుతుంది. ఇక తీసుకపోయిన డబ్బాలు పిజ్జా తెలియద గుంజుకొని వాహనాన్ని తెలియద గుంజుకొని తింటాం పెట్టడం 4 అవుతుంది. కురుపాట్ల చివరికి ఇంత ఛాయ్ వస్తుంది. తాగి 5:30 వరకు టైం అయిపోయి బయటికి వెళ్తాం. ఆడ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇంటికి వచ్చేవరకు 8 అవుతుంది. 8 గంటలకు వచ్చినాక బూట్లకు ఉన్న లేసులు కూడా పీక్కునే ఓపిక మనకున్నది. ఇట్లానే అటు దొరికితే ఇది పడతాయి ఇది పడతాయి. తర్వాత రేపు పొద్దుగా దాని సంగతి చూసుకుందాం. పోయి సోఫాలో పడి ఇక రిమోట్ పట్టుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఏంది ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, మంది టీవీ, అన్ని టీవీలు చూసేవరికి 8 అవుతుంది టైం. కిచెన్లో వచ్చాము వస్తుంది, ఏమండి అంటారు. అదే చంద్రముఖి వస్తుంది అంట. ఇప్పుడు చంద్రముఖి చూడకపోతే ఏ దేవుడు ఏడుస్తుండు అంటాం మన మీద. ఆమె కిచెన్కి పోయి అనుకుంటారు మంచి మంచంలో వస్తూ నీకు వెంటనే లోపల మంగళసూత్రం తీసి మళ్ళీ కళ్ళ కదుకుంటారు. స్వామి తప్పనింది మళ్ళీ పుసుకుని చేసేవాడు. ఇక పోయి 9:30 అవుతుంది. అదే ఉడకబెట్టి అన్నం ఇంత తిని పిల్లల్ని తిడతాం. ఏం చదువుతురా మీరు, 30 వస్తాయిరా 100 కన్నా వాళ్ళు తిడతాం. నువ్వేం చేసినా కానీ ఇవన్నీ తిడతాం. ఇక వాళ్ళని ఇంటి పక్కన వచ్చి ముచ్చడితో వాని తిడతాం. తెలిసి 10 అవుతుంది. వాడిని లేకపోతే కష్టం అవుతుంది కాబట్టి పడుకుంటాం. మళ్ళా పొద్దుగాల లేచినాక జీవితంలో ఏమన్నా మార్పు ఉందా? గదే ఉందా? గదే ఉంటుందా? మారుతుందా? ఎందుకు మనం ఈ భూమి మీద నాకు అర్థం కాదు. దీనికోసం ఈ గొడ్డు చాకిరి చేయడానికి వచ్చిరా మీరు భూమికి? లైఫ్ జల్సా చేయడానికి వచ్చిరా? సార్ ఏం సార్ ఇంత చెప్తున్నావు, మరి నీ సంగతి తెలుసా అని నేను నన్ను అడగాలి. ఇంతసేపు చెప్పిన జోలి నాదే. అల్ల నుంచి ఇళ్ళకి వచ్చినాను. అప్పుడు అన్నది మా భార్య దగ్గర పోయి కూర్చున్నాను. లోపలి ఇంట్లో దొరికిపోయి పరుపు మీద కూర్చోబెట్టి 2 చేతులు పట్టుకొని ఫీల్ అవ్వ, అస్సలు ఫీల్ అవ్వ. నేను ఒక 2 క్వశ్చన్లు ఉన్నాయి అడుగుదాం అనుకుంటున్నాను. దానికి ఆన్సర్ అంటే నేను చెప్పాను ఆన్సర్ లేవు, ఈ క్వశ్చన్ లేవు అంటున్నా. మరి నేను ఏమన్నా తల్లి నువ్వు నాకు ఆన్సర్ చెప్పని చెప్పాను. సరే అటు ఇటు లాస్ట్ ఒప్పించి ఒక మాట చెప్పు, అసలు నీ డ్రీమ్లో ఒకడు ఉంటాడు కదా రాకుమారుడు, ఆడు నా లెక్కనే ఉంటాడా? ఈ కథలో ఉండబడ్డాయినా అని అడిగాను. చెప్పింది ఒకటే చెప్పింది, అసలు రాజకుమారుడు వాడు ఉండేనా అన్న. దెబ్బకు చల్లగా అయింది. ఓ కొడుక మన ఇక పీజులు వీకేసి 3 అయిపోయింది. 2వ క్వశ్చన్ అడిగిన, నన్ను చేసుకుని నువ్వు హ్యాపీగా ఉన్నావు అని అడిగిన. ఇక ఆ జోలికి ఆన్సర్ చెప్పలే. ఇంకా ఆ మరుసటి రోజు నుంచి ఈ బిజినెస్ సీరియస్గా స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. ఆ మరుసటి రోజు నుంచి నేను ఢిల్లీలో ఒక మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్కి పోవాలి. నా దగ్గర డబ్బులు లేవు, కానీ నా అప్లయన్స్ నాకు ఫోన్ చేస్తారు, వెరీ ఇంపార్టెంట్ నువ్వు రావాలి ఖచ్చితంగా అంటే. నాకు కూడా అనిపిస్తుంది, అరే ఎందుకు లైఫ్ చేంజింగ్ ఈవెంట్ అంటారు కదా, ఎన్నెన్నో ఖర్చు చేస్తున్నావు. సుట్టపోడు వస్తే వాడు దేనికి అక్కరాడు. ఓ పుల్వాడి కానీ దాన్ని ఇది తెచ్చి చేస్తే ఇక మంది ఏం పెట్టిండు ఆయన అని దానికోసం మనం హైరాణ చేస్తాం. అరే ఒక మంచి మీటింగ్, జీవితం మారుతుంది దీనివల్ల, జిందగీ నా పిల్లల భవిష్యత్తు మారుతుంది, నా 3 తరాలకు నేను ఒక హీరో అవుతా. దీంట్లో ఒకసారి మీరు ఒక 5,000 రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్ అంటే మాత్రం అన్ని అప్పులు, అన్ని అడ్డాలు అన్నీ వస్తాయి. కానీ నేను డిసైడ్ అయినప్పుడు నా భార్య నాకు మోరల్ సపోర్ట్ చేసింది. అప్పటిదాకా వాళ్ళమ్మ 200, 100 రూపాయలు ఇస్తే అమ్మాయి నాకు ఎప్పుడు డబ్బులు ఇచ్చేది కాదు. కానీ ఎప్పుడైతే నేను ఈ మీటింగ్ పోవాలని డిసైడ్ అయినానో, డబ్బులు దొరకలేదు, నేను ఎక్కడ హైరాణ పడుతున్నానో, వెంటనే ఆ లోపల నుంచి తీసుకొచ్చి ఆడ 200, ఆడ 500 అవన్నీ ఎదుర్కొచ్చి 6,500 రూపాయలు నాకు చేతిలో పెట్టింది డబ్బులు. కానీ నేను ఢిల్లీ పోయి ఆ మీటింగ్ విని రావాలంటే 15 నుంచి 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. నా ట్రైన్ టికెట్, నా హోటల్, నా తిండి, నా ఖర్చు, నా టికెట్. నేను నా ఫ్రెండ్ ఒకటి హెల్ప్ చేస్తే, నా మిస్సెస్ నాకు డబ్బులు ఇస్తే, పెళ్ళికి ఉంగరాలు పెడతారు కదా సార్,
బటువులు పావులెత్తి బటువులు ఒకటి అమ్మ పాలడబ్బులు అమ్మగారు బస్ అంతే. అది ఇష్టం. ఈ మీటింగ్ కోసం కూడా పావులెత్తు బంగారం అమ్మి ఆ మిగతా డబ్బులు తీసుకొని ఢిల్లీ వెళ్ళి మీటింగ్ వినేసి వచ్చిన. 5 సంవత్సరాల ముందు ఈరోజు నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నాను మీటింగ్ వినడం. ఎంతమంది ఇదే హైదరాబాద్ లో జరుగుతుంది మీటింగ్, శంషాబాద్ లో జరుగుతుంది. సో మీ జీవితం మారిపోతుంది ఒకసారి అట్లాంటి మీటింగ్ వింటే. కొన్ని 100 మంది లీడర్లు అక్కడ మనకు నాలెడ్జ్ నేర్పిస్తారు. అందులో ఒక్క మాట మనకు అర్థమైన మన జీవితం మారిపోతుంది, మన జిందగీ మారిపోతుంది, మన పిల్లల బంగారు భవిష్యత్తు తయారవుతుంది. 20,000 రూపాయల ఖర్చు దగ్గర మేము పోయి నేర్చుకొని వచ్చి మేము ఇంత పెద్ద బిజినెస్ ని బిల్డ్ చేస్తే కాళ్ళ ఏళ్ళ వాడి కాళ్ళు గడ్డాలు మొక్కి ఢిల్లీలో జరుగుతున్న మీటింగ్ తీసుకొచ్చి హైదరాబాద్ లో శంషాబాద్ లో క్లాసిక్ కన్వెన్షన్ హాల్లో పెట్టించినాం. 20,000 రూపాయలు వద్దు, 5,000 రూపాయలకే రండి అని చెప్పి. దానికి కూడా మా చుట్టాలు వచ్చారు, మా ఊళ్ళు వద్దన్నారు, మా ఆయన సపోర్ట్ చేస్తలేడు, పైసలు లేవంటుండు. ఆల్రెడీ పెద్ద మీటింగ్ పోతేనే సక్సెస్ వస్తా, మీటింగ్ ఏదో పోతే రాదా అంటుండు. ఈ ఒక్కసారికి ఏం రామ్ సార్ వచ్చేసారికి వస్తానంటే ఎవరి సొంతం పోయింది. నువ్వు వస్తే బాగుపడేది నువ్వు, రాకపోతే ఖరాబ్ అయ్యేది కూడా నువ్వే. ఒకసారి ఆలోచించండి. ఒక సంవత్సరం వెస్టీజ్ లో కష్టపడ్డారు అనుకోండి, మీకేం జరగవచ్చు? ఓ 50,000 ఇన్కమ్ రావచ్చు, ఓ కార్ రావచ్చు, ఓ మంచి లగ్జరీ లైఫ్ రావచ్చు, జనాల మధ్యలో ఇంత మర్యాద రావచ్చు. ఒకవేళ చేయలేదు, సంవత్సరం దాటిపోయింది, నువ్వు బిజినెస్ చేయకుండా కూడా సంవత్సరం గడిచిపోయింది, నీకేం రాలేదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి చెప్పు? ఏడేసిన పొంగడి ఆన్నే, ఏడేసిన గొంగడి ఆన్నే, అవునా కదా? ఎస్ సార్ మరి నేను చెప్పేది తప్పు ఉన్నదా, నీకు మంచి ఉన్నదా? నేను చెప్పేది మంచి ఉన్నదా, తప్పు ఉన్నదా? ఇప్పుడు మీ అందరు బాగుకూర మాట్లాడుతున్నాను, నా స్వలాభం కోసం మాట్లాడుతున్నాను. సరే నేను బాగుపడితే నీకేం సార్? అది కూడా వాడు ఉంటాడు, సినాలి అంత వస్తుంది. ఇంత దూరం వచ్చి బెంజ్ కార్ వేసుకొని చెప్పిపోతున్నాం, మరి నీకేంది, నీకేమొస్తుంది? ఇప్పుడు మీ కుటుంబంలో ఒక వ్యక్తి మంచి కష్టపడి చదివి ఏదో జాబ్ కొట్టిండు, మీకు ఆనందం ఉంటుందా? ఉండదా? ఏదో మీ పిల్లలు మంచి చదువుకొని ఒక మంచి ర్యాంక్ కొట్టిరు, గోల్డ్ మెడల్ కొట్టిరు, మీకు ఆనందం ఉండదా? ఎందుకు? మానవుడు, మా పిల్లగాడు, మా ఊడు, మా అన్న కొడుకు, మా అన్న, మా వదిన, మా అక్క, మా ఫ్యామిలీ అనే సార్. నాకు కూడా ఇది నా ఫ్యామిలీ కాబట్టి నాకు కూడా గర్వం. ఇంతమంది బాగుపడినారు అనుకోండి, నాకు కూడా సంతోషం ఉంటుంది. అరే మా వాళ్ళు బాగుపడినారు. ఇలా మా శంకర్ సార్ కారు ఉన్నాడు, మా యాదగిరి సార్ కారు ఉన్నాడు, ఈ లైన్లో పెడితే మొత్తం అందరు కారు ఉన్నారు మా వాళ్ళు. ఇలా నాకు సంతోషం అనిపిస్తుంది, అందుకోసం పనిచేస్తున్నాను. ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్ ఉన్నది వెస్టీజ్లో. నిన్ను గెలిపిస్తే నేను గెలుస్తా, నిన్ను గెలిపిస్తే నేను గెలవను అంటే నేను పని చేస్తానా? చెయ్యం. కానీ విన్ విన్ సిచ్యువేషన్, నిన్ను గెలిపిస్తే నేను గెలిచినట్లే లెక్క. మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి శ్రీనివాస్ గారు అంటే, ఒక 6గురిని దొరకబట్టి వాళ్ళని గెలిపి చాలు, మీ ఇన్కమ్ ₹1,00,000 ఉంటుంది. రాసి పెట్టుకోండి. ఒక 6గురిని దొరకబట్టి వాళ్ళకి 10,000 ఇన్కమ్ వచ్చినట్టు మీరు గెలిపియండి. మీ ఇన్కమ్ అక్కడ నుంచి ₹1,00,000 ఉంటుంది. డెడ్ చీప్ లో మీ ఇన్కమ్ 60,000 ఉంటుంది. ఇంతకంటే సులువైంది ఇంకేమైనా ఉందా? హలో, ఉందా లేదా? ఇంతకంటే సులువైంది ఇంకేమైనా ఉందా? ఇక్కడ ఒక్కటే పని చేయాలి. మీ కిరాణా షాప్ లో వస్తువులు ఉన్నాయి, అవి మార్చాలి, వెస్టీజ్ ఉత్పత్తులను వాడుకోవాలి. రెండోది, ఏ ప్రొడక్ట్స్ అయితే మీరు వాడుతున్నారో వాడిన వాటి అనుభవాన్ని గురించి రోజు 10 నుంచి 20 మందికి చెప్పడం స్టార్ట్ చేయాలి. రెండో పని. మూడో పని, మీ ఇంటిగా ఒక సినిమా హీరో లాగా మీరు తయారు కావాలి. పాపమా, ఇప్పుడు నేను ఇట్లా ఉంటే మీకు మంచి కొట్టిందా లేదా? లేదు. ఎర్ర టీషర్టు, ఆకుపచ్చ కలర్ పైంటు, పసుపచ్చ కలర్ చెప్పులు వేసుకొని వచ్చి వస్తే ఎవడు రీడ్ అంటే సార్
అవునా కదా? అంటే దీనికి ఒక అలంకరణ, ఇది బాగుందా లేదా? ఎస్. మంచి లుక్ ఉంది, రెస్పెక్ట్ ఉంది, అవునా? సో ఈ డ్రెస్ కోడ్ లో మనం ఉండాలి. సో తర్వాత 4వ పని, మిమ్మల్ని ఎవరైతే ఇక్కడ ఇన్వైట్ చేసినారో వాళ్ళ చెయ్యి ఒక 2 ఏళ్ళు పట్టుకొని విడవకుండా పనిచేయాలి. అసలు ఏం లేదు. 5వ పని, నువ్వు నేర్చుకోవడానికి నువ్వు సిద్ధపడాలి. ఐ నో ఎవ్రీథింగ్, నేనేం చెప్పలేను వాళ్ళకి. నీకేమి తెలిసినా నాకేం తెలియలేదని కూర్చో, విను, నేర్చుకో. నేను రాసిస్తా. 21 మీటింగ్స్ ఉంటాయి నల్గొండ. ఇదే శనివారం, ఇదే మధ్యాహ్నం 1 గంటల నుంచి 4 గంటల వరకు జరిగే మీటింగ్స్ ఉన్నాయి కదా. 21 శనివారాలు మీరు ఇక్కడికి రండి. 22 శనివారంలో నీ దగ్గర కార్ ఉంటుంది, నీ అకౌంట్ లో నెలకి 50,000 ఇన్కమ్ ఉంటుంది. కావాలంటే నువ్వు చెక్ చేయి. నేను చెప్తా ఉన్నాను, కావాలంటే చెక్ చేయి. సార్ 12 మీటింగ్, నిన్న 13వ మీటింగ్ మా బామ్మది దావత్ ఇస్తానని పోయినా సార్ అంటే మళ్ళీ 1 నుంచి లెక్క పెట్టు. దానికి కూడా కండిషన్స్ అప్లై ఉంటుంది. ఎస్ఆర్ నో? 12 మీటింగ్లు వచ్చి 13 రాకపోతే మళ్ళీ 1 నుంచి స్టార్ట్ చేయి 21. అట్లా చేస్తావా? వాడు దావతి గారు వాడు దుంకని 10 అంతస్తులకి వెళ్ళి నేను మాత్రం మీటింగ్ పోతాను 21 వారాలు కఠినంగా దీక్ష తీసుకొని ఇక్కడికి వస్తావా? రాని ఇష్టం. చెక్ చేసుకో. కావాలంటే 21 వారాలు నువ్వు మీటింగ్కి వచ్చి నీ బిజినెస్ డెవలప్ కాలేదు అంటే నువ్వు నన్ను అడగచ్చు. నేను నీ క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే నా 14వ వారంలో నా ఇన్కమ్ 1,00,000 వచ్చింది. నేను 18, నాకు తెలిసిందే ఒక 18-19 వారాలు నేను కారు ఉన్నా. అట్లా నా ఆర్గనైజేషన్ లో చాలా మంది జస్ట్ నాకు తెలిసి 90 days 120 days లోనే కారు 60,000 ఇన్కమ్ తీసుకున్నారు. వాళ్ళు ఉన్నది కాబట్టే చెప్తాను మీకు, లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇవి నేనేమంటే ఇందాకనే అదే చెప్పిన, మనం ఇంప్లిమెంట్ చెయ్యం కానీ వచ్చేదాన్ని మాత్రం వదలకుండా అడుగుతాం. పని చేయండి. ఏం పనో పోసార్ వాడు ఓడింటాడు, ఒకడు అంటాడు. నేను ఆల్రెడీ వాడినా, నాకు నచ్చలేదని ఇంకో కామంటే సైలెంట్ అయిపోతాడు. 10వ తారీఖు నాడు పైసలు పడతాయి అకౌంట్లో, 9వ తారీఖు నైటే. పని చేయనోడు కూడా 9 గంటలకు ఫోన్ ఎత్తుకొని చూసుకుంటుంటాడు, ఎనుబడి. అరే పని చేస్తే కదరా నాయన పైసలు వచ్చేది అంటే, దాన్ని నా మెసేజ్ కూడా 500 అయింది అనుకో, ఏంది సార్ నాకు 500 వచ్చింది, 50,000 పని జరిగింది నా కింద, నాకు 500 వచ్చింది. అరే ఎవడు రెక్కల కస్టమర్, నువ్వు ఎట్లా తింటావు? ఎట్లా వస్తుంది నీకు? ఎట్లా పైకి పడుతుంది? ఈ కింద బిజినెస్ అయితే వాళ్ళు తింటారు, వాళ్ళకు వస్తాయి డబ్బులు. చాలా మంది అనుకుంటారు ఏంటంటే, సార్ ఇక్కడ కింద పని చేస్తే మీదోనికి పైసలు వస్తాయి. అన్నోని తోమురు ఆడినాయి, లేదు దాన్ని పట్టుకొచ్చి 2 నెలలు బిజినెస్ అని చెప్పిద్దాం రండి. అట్లా వస్తేం చూద్దాం, వారికన్నా వస్తేం చూద్దాం. నేను ఒక మాట అంటా, పైన పోవాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే పైన పోయి ఉండొచ్చు? పద్మాసనం వేసుకొని ఓంకారం చెప్తే పైపోయిండు ఆయన. కన్న కట్టెలలో కాలితే పోయిండు, కన్న బాధలు పడితే పోయిండు, కన్న ఏడుపులు ఏడిస్తే పోయిండు, కన్న గుమ్మాలు దొక్కితే పోయిండు. ఆలకేంద్ర శ్రీనివాస్ అంటే మన 10 లక్షలు ఏదైనా మాట్లాడతాడు. రాను వచ్చి మాట్లాడి స్టేజ్ మైక్ ఇస్తాను. పాయింట్ మంచిగా ఉంటుంది, లోపాలు అనుకుతాయి. అది ఈజీ కాదు. ఒక వ్యక్తి ముందర వచ్చి ఒక స్టేజ్ ఎక్కి మాట్లాడితే 10 నిమిషాలు మాట్లాడితే జనాలు ఏమంటే దిక్కులు చూడకుండా మన దిక్కు మలుపుకొని మాట్లాడాలంటే అంత ఈజీ ఏం కాదు. ఇది కూడా ఒక రకమైన సాధననే. ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో మీటింగ్లలో పోయి నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని నేర్చుకుంటూ వచ్చింది. వాడవడో వీడవడో వదిలేస్తే రాలే. నేనేమంటే సక్సెస్ ఈజ్ ఎ జర్నీ, నాట్ ఎ డెస్టినేషన్. నువ్వు ఒక దగ్గర నిలబడితే నీ దగ్గరికి సక్సెస్ రాదు. నువ్వు పోయే మార్గంలో నీకు టచ్ అవుతుంది. నువ్వు దాన్ని గ్రాప్ పట్టుకొని నువ్వు ముందుకు నడిస్తే నువ్వు సక్సెస్ అవుతావు. కానీ మనది ఎట్లా అయిపోయిందంటే, పని అంటే వాళ్ళు చేయాలి, పైసలు అంటే నాకు రావాలి. ఎట్లయితుంది అట్లా? మా తాత ఎప్పుడు అంటుండే, వీడు తిండికేమో దూడలలో పోయి తింటాడు, తిండి ఏమో ఎద్దులలో పోయి తింటాడు, పని ఏమో దూడలలో పోయి చేస్తాడు వీడు
అని చెప్పి వాళ్ళు ఎవరైతే పని వస్తున్నారో వాళ్ళు అంటుండే ఎప్పుడు బాయ్ కడుగుతున్నప్పుడు. అంటే నువ్వు చేసే పని ఏమో తక్కువ చేస్తావు, నువ్వు పోయి తినే దగ్గర కావాలన్న దగ్గర ఎక్కువ ఎగురుతాడు. ఎట్లా అవుతుంది అట్లా? నేను చెప్పింది మీకు అర్థమైందా? ఎస్ఆర్నో? హలో, ఎస్ఆర్నో? అర్థమైందా? నా మాటలు కొంచెం కఠినంగా ఉంటే మన్నించండి, కానీ జీవితానికి ఒక పరమార్థాన్ని మీరు ఈరోజు గమనించండి. మీ జీవితంలో మీరు బాగుపడితే మీ భార్య, మీ పిల్లలు, మీ కుటుంబం ఎంత సంతోషిస్తుందో అంతే సంతోషిస్తాం. మేము కూడా ప్రామిస్ చెప్తున్నాం, మేము కూడా అంతే సంతోషిస్తాం. మీ ఇంటి ముందు మీ ఇంటి పక్కన సంతోషపడాడు. కావాలంటే కొత్త కారు కొని వారి ఆకిట్లాగా మట్టి పోస్తారు ఆ కారు మీద. ఈ కారు పాడుగా మా ఆకిలతో పొక్కిలేసిపోయినా. అప్పటిదాకా మంచిగా ఉన్నోడే ఆ రోజు నైట్ మనతో కూర్చొని మందేసినోడే మనం చికెన్ పెట్టిస్తే తీసుకుపోయినామని పోస్తుంది మట్టాడ. నేను చెప్తున్నాను నిజం, ఇవి అవునా కదా? వాడికి ఏదో షిఫ్ట్ కార్ ఉంటే నీకు ఆడుతూనే ఉండాలి. అంతకు మించి నువ్వు సియాస్ కార్ కొంటావా? నీ సంగతి చూస్తే నిమ్మకాయలు మంత్రి చేస్తాం మేము ఇంటి మీద. ఎట్లా ఉంచుకోవాలి కార్ అంటూ లేరా? ఉన్నారా లేరా? ఇట్లాంటి సమాజంలో బతుకుతున్నాం మనం. మిత్రులారా, జాగ్రత్త పడండి. వీళ్ళ కోసమా మీరు ఆలోచించేది? జీవితంలో గెలవాలంటే 2 సంవత్సరాలు కళ్ళకి గంతలు కట్టుకోవాలి, గుర్రంకి కట్టినట్టు. దిక్కులే చూడద్దు. ఎవడు ఏం మాట్లాడని, ఎవడు నీ మీద మట్టి పోయేది, ఎవడు నీ గురించి నెగటివ్ మాట్లాడని నువ్వు పట్టించుకోకు. 2 సంవత్సరాలు. ఆ 2వ సంవత్సరం తర్వాత వాళ్ళు నీ ముందు నుంచి నడవడానికి కూడా భయపడబోతే నేను రాసిస్తా. వాడు నీకు ఎదురుగా కూడా రాడు. మీ దగ్గర డబ్బులు ఏం ఆడారావుగాడు, మీ దగ్గర డబ్బులు వాడాలి మావాడు అంటాడు. సి నారాయణ రెడ్డి ఒక మాట చెప్తాడు, ఎవడికి కావాలో ఈ ఓడిన వాడి సంజాయిషి, వాళ్ళకు కొట్టుకుపోయిన వాడికి లోకం జల సమాధి కడుతుంది, అదే ఒడ్డున చేరిన వాడికి లోకం ఉంగి సలాం కొడుతుంది అని చెప్పేసి. నువ్వు వాళ్ళకు కొట్టుకుపోయేటోడైతే నువ్వు కొట్టుకుపోతున్నప్పుడే చెప్తారు వీడు చచ్చిపోయాడు, అయిపోయిందిరా వాడి పని. కానీ అయిన